హల్లెలూయా. యేసుని నామమును స్తోత్రములు తండ్రి. ఓ దేవని యొద్దకు మేము వస్తా ఉన్నాం ప్రభువా. ఓ మమ్మల్ని దర్శించండి ప్రభువా, మాతో మాట్లాడండి తండ్రి. నీ మెల్లని స్వరం మాకు వినిపించండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి సహోదరులారా. మీ ప్రార్థనే దేవునికి ఒక మధురమైన స్వరముతో, ఒక మేఘము వలె, ఒక ధూపము వలె నీ ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి, నీకు జవాబునివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఎంతమంది ఎరిగి ఉన్నారండి? ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన ధూపం వలె వెళ్ళినప్పుడు దేవుడు ఆ ధూపం మీద మరలా మేఘం ధరించుకుని అందుకు రావడానికి ఆయన సిద్ధపడి నీతో సిద్ధపడతా ఉన్నాడు. ఆయన చిన్న ప్రార్థన మీ హృదయాల్లో చేయండి ప్రభువా. ఆ చిన్న కాపరిని ఉపయోగించుకొని నీవు నాతో మాట్లాడు ప్రభువా. ఒక మనిషిని స్వరం నేను ఎండాకి ఇక్కడికి రాలేదు, కానీ మనిషిలో నుంచి మాట్లాడుతున్న దేవుణ్ణి చూడడానికి వచ్చి ఉన్నాను ప్రభువా. నీవు నాతో మాట్లాడాలి ప్రభువా. నీ స్వరం నేను వినాలి ప్రభువా. ఓ దేవ, మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఆ మెల్లని స్వరం మాకు వినిపించండి తండ్రి. ప్రార్థించాం సహోదరులారా. మీరందరూ కూడా ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. విరిగి నలిగిన హృదయంతో ఆయన సమీపిందామా? ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా, కృపా, కృపా. అందరం పాడదాం. కృపా, 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 కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. ఎంత మైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. yes Lord. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా, కృపా, ఈమాన్. కృపా, కృపా, కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఎంత మైన కృపా, ఎంతో మధురమైన స్వరం.
నీ విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. అవునా సోదరుడా? నీ విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 ఒరే కృపా 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 నీ. ఓ దేవా, హల్లెలూయా. నీ కృపా, నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. ఎస్ లార్డ్. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 ఒరే కృపా 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 నీ కృపా, 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 నీ కృపా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప ద్వారానే మేము రక్షించబడి ఉన్నాం తండ్రి. నీ కృప ద్వారానే మేము ప్రభువా విలువ పెట్టుబడి కొనబడిన వారం ప్రభువా. ఓ దేవ, నీ కృప ద్వారానే మాకు ఎంత విలువ ఉన్నది ప్రభువా. ఓ నీ కృపే మమ్మల్ని కావలి కాస్తూ ఉంది ప్రభువా. ఓ నీ కృపే మా కొరకు రక్తం కార్చింది ప్రభువా. ఓ నీ కృపే మా కొరకు ప్రాణం పెట్టింది ప్రభువా. ఓ మా కలవరాలన్నీ తీసేసింది ప్రభువా. ఓ మా బైబిల్ అన్ని తీసేసింది ప్రభువా. నిస్సహాయ స్థితిలో బలపరిచింది ప్రభువా. ఓ నీ కృపయే తండ్రి. ఆ కృప మేము రక్షణ ప్రభు. ఆ కలవరి పైన మేము కొనుక్కున్నాం తండ్రి. ఆ కలవరి పైన మా కొన్నావు ప్రభువా. ఆ కలవరి పైన మాకు కొనిచ్చావు తండ్రి. ఆ కలవరి పైన మాకు ఇచ్చావు ప్రభువా. ఆ కృపకు మేము పాత్రమగినట్లుగా ప్రభువా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నేరుగా మన వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయంలో మనం ప్రార్థిద్దాం. మన మధ్యలో బ్రదర్ ఎస్సాక్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. నేరుగా మన వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధులు స్తోత్ర ప్రభా తండ్రి నాయన. పరిశుద్ధుడు నువ్వు మాత్రమే, పరిశుద్ధుడు ప్రభు యేసయ్యా. నీ ముందు కానీ వెనక కానీ ఎవరో లేరేసయ్యా. నిజమైన దేవుడు నువ్వు మాత్రమే ప్రభా. రక్షకుడు నువ్వు మాత్రమే ప్రభా. ఈ మోజు సజన దేవుడు నువ్వు మాత్రమే తండ్రి నాయన. ఇలా బతుకున్నామంటే కేవలం నీ కృప, నీ ప్రేమే యేసయ్యా. నీ వాక్యం పక్కన పడే దేవుడు నువ్వు మాత్రమే ప్రభా. సృష్టికర్తైన దేవుడు నువ్వు మాత్రమే నాయన. నువ్వు సర్వోన్నత గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన. మనుషుల మాటలు మా మాటలైతే అన్ని వ్యర్థమే ప్రభా. నీ మాటే సత్యం ప్రభా తండ్రి నాయన. నీ మాటే జీవం ప్రభా తండ్రి. నీ మాటే మార్గం. శుద్ధులు స్తోత్ర ప్రభా తండ్రి నాయన. ప్రభు ఉదయంగా మాతో మాట్లాడే ప్రభా తండ్రి నాయన. ఎంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు మాత్రమే తండ్రి నాయన. ఒకసారి అందరికి మనం జ్ఞాపేసుకో ప్రభా తండ్రి నాయన. మా బాధలు నువ్వు అనిపించావు ప్రభా. మా కష్టాలు నువ్వు అనిపించావు ప్రభా. మనందరూ నువ్వు అనిపించావు ప్రభా తండ్రి నాయన. నువ్వు లేకపోతే ఎంత మాకు వ్యర్థమే ప్రభా తండ్రి నాయన. నువ్వు మాట్లాడితే మేము బతకగలుగుతాం ప్రభా తండ్రి నాయన. ఒకసారి అందరం జ్ఞాపేసుకో ప్రభా తండ్రి నాయన. నువ్వు
అందరూ సరిచే ప్రభా, నీ వాక్యంతో ప్రభా, నీ ఒక చక్కని ప్రభా తండ్రి నాయన, ఆ వ్యవస్థను మాకు దయచే ప్రభా, ఆ తిరుగును మాకు దయచే ప్రభా తండ్రి నాయన, పొందుకోమని మేము అందరం నమ్ముతున్నాం ప్రభా తండ్రి నాయన, నమ్మేవారికి సమస్తం సాధ్యమన్న ప్రభా తండ్రి నాయన. శుద్ధులు స్తోత్ర ప్రభా తండ్రి నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన, మాలో ఉన్న భక్షతం తీసే ప్రభా తండ్రి నాయన, ఆ జాగ్రత్త తీసే ప్రభా తండ్రి నాయన, ప్రభా సాయం చేయ ప్రభా తండ్రి నాయన, శరీరం ఆత్మ ప్రభా తండ్రి ప్రాణం మీరు రెండు ప్రభా తండ్రి నాయన, మమ్మల్ని సరిచేయండి శుద్ధులు స్తోత్ర ప్రభా తండ్రి నాయన, మా కాపరి కుటుంబం గ్యాప శుద్ధులు స్తోత్ర ప్రభా తండ్రి నాయన, ప్రభా కాపరిగా ఉన్న ప్రభా తండ్రి నాయన, ఆయన బలపరచిన ప్రభా తండ్రి నాయన, స్వస్థపరి దేవుడు కేవలం నువ్వు మాత్రమే ప్రభా, మా ఏమో చదివిన దేవుడు నువ్వు మాత్రమే తండ్రి నాయన, ఇద్దరు మధ్యలో దిగుచిన దేవుడు ప్రభా తండ్రి నాయన, మా కోసం పరలోకం దిగుచిన దేవుడు ప్రభా తండ్రి నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన, పదుపు పెడతా నువ్వు మాట్లాడు ప్రభా తండ్రి నాయన, మేము ఆడితే ఎంత వ్యర్థమే ప్రభా, నువ్వు మాడితేనే సత్యం ప్రభా, స్తోత్ర ప్రభా తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని సరిచేయని ప్రభా తండ్రి నాయన, మాతో మాట్లాడడం ప్రభా తండ్రి, నువ్వు మాడితేనే మేము బతకగలుగుతాం ప్రభా యేసయ్యా, ఒకరంతా గ్యాప్ శుద్ధులు స్తోత్ర ప్రభా తండ్రి నాయన, సాయంకాలం మమ్మల్ని గ్యాప్ వేసుకో ప్రభా తండ్రి నాయన, ఆ ప్రభుత్వం మమ్మల్ని గ్యాప్ వేసుకో ప్రభా తండ్రి, ఆ ప్రభుత్వం దిగుచిన దేవుడు ప్రభా తండ్రి, ఇప్పుడు మా దిగిరాని ప్రభా తండ్రి నాయన, అభిషేకించిన ప్రభా తండ్రి నాయన, స్వస్థపరి దేవుడు కేవలం నువ్వు మాత్రమే ప్రభా, యెహోవా ఈరగున్నా ప్రభా, యెహోవా రాబగున్నా ప్రభా, యెహోవా సమృద్ధించే నువ్వు మాత్రమే ప్రభా తండ్రి నాయన, మా ఏకుచుకు నువ్వు మాత్రమే ప్రభా, ఆ మొదటి స్థానం నీదే ప్రభా తండ్రి, గొరిపిల్ల నువ్వు మాత్రమే యోగుడు ప్రభా తండ్రి నాయన, శుద్ధులు స్తోత్ర ప్రభా తండ్రి నాయన, మన శుద్ధులు మహిమకు నీకు మాత్రమే ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి నాయన, ఆ ప్రభు సద్గుణ దయచే ప్రభా తండ్రి నాయన, మన సరిచేయని ప్రభా తండ్రి నాయన, శుద్ధులు స్తోత్ర ప్రభా తండ్రి నాయన, నడిపడి శుద్ధులు ఆమేన్. అందరం కలిసి ఓన్లీ బిలీవ్ ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ and all things are possible, only believe, Lord I believe, my Lord I believe, and all things are possible, Lord I believe, Jesus is here. ఎంతమంది నమ్ముతా ఉన్నారండి? My Jesus is here, and all things are possible, Jesus is here. కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ సమయంలో మనం బైబిల్ తెరిచి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతూ ఉన్నాను. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి, ఇత్తి నద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలందరి యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చి ఉన్నారని ఎరికో రాజునకు వర్తమానము వచ్చాను. అతడు నీ యొద్దకు వచ్చిన నీ ఇంట చేరిన మనుషులు వెలుపలకు తీసుకుని రమ్ము, వారిని ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చితరని చెప్పుటకు రహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడిని వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవని వేయబడి వేలాయను. ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమిదిరా పట్టుకొందరు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలు వారిని దాచిపెట్టిను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవు మార్గముగా వారిని తరిమిరి. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవని వేయబడిను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను, యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చి ఉన్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు,
మీ భయము వలన ఈ దేశము వాళ్ళందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యొర్దాను ఆ తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనును ఓగును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎడల ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును మీ తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములందరూ అక్క చెల్లుండ్లను వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడన ప్రమాణం చేయడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకూడనట్లు మీ ప్రాణమునకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశంను మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణము ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చేదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినముల వరకు అచ్చట దాగి ఉండుము. తరువాత మీ త్రోవను వెళ్ళుడని అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరు, ఇదిగో మేము ఈ దేశంలో వచ్చేవారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రికిని తల్లికిని నీ అన్నదమ్ములకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారంలో ఉన్న వెలుపలకు వచ్చివాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికి గాని ఏ అపాయమును కానీ తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడని వందనాలు. ఇదిగో దేవ యొక్క ప్రభువ సమయంలో నీ వాక్య భాగంలోకి వెళ్తా ఉన్నాం తండ్రి. నీవే మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మీ వాక్యం ఎదుగు మేము వస్తూ ఉండగా ఓ దేవుని ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తునామమున దర్శించమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభువ, ప్రతి బిడ్డను దర్శించమని ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు కూర్చుందామండి. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం క్షుణ్ణంగా చూసి మనం నేరుగా ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం. ఈరోజు ఎంతోమందికి లేని అవకాశాన్ని దేవుడు ప్రభురాత్రి భోజనం ఈరోజు మనకి ఇస్తూ మనల్ని దీవిస్తూ కృపణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభువులు కలుగునుగాక. హల్లెలూయా. యాక్చువల్గా ఇక్కడ నిలబడ్డా కూడా నాకు ఓపు లేదు, అయినను దేవుడు శక్తితో నింపి ఆయన ఇక్కడ మీతో మాట్లాడ్డాక దేవుడు కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మీద ఆనుకుని ఉన్నాను, ఆయనే మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. పొద్దుట నేను ఉదయం చెప్పడం మరిచాను. సోదరుడు వేణు బ్రదరు ఒక 50 ప్లేట్లు చర్చి నిమిత్తమై స్టీల్ ప్లేట్లు ఇంచుమించు 3500 మినిమం ఎట్టుకుని స్టీల్ ప్లేట్లు చర్చికి బహుమానంగా కొనిచ్చాడైనా. ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే వెనకాల ఒక 2 ట్రక్కులు ఇసుక కూడా వేయించాడు ఆయన చర్చి నిమిత్తం. ఆయన్ని కూడా ఎంతగానో చర్చి ప్రారంభం నుంచి మొదలుకొని అనేక విధాలుగా బిడ్డ ఆ యొక్క సహోదరుడు నా పక్షాన్ని నిలిచి అన్ని విధాలు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, నిలబడతా ఉన్నాడు. ఆ యొక్క కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించాలని మేము అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఇది చేయండి బ్రదర్ అని కూడా ఇప్పుడు ఆయనకి సలహా ఇవ్వలేదు, చెప్పలేదు కూడా. ఆయన అంతటా ఆయన ప్రేరేపించబడి దేవుని కృపను బట్టి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేరేపణ దేవుడే ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను. ఆయన్ని ఆయన కుటుంబాన్ని బహుగా దీవించాలని ఎంతైతే దేవుడికి పెడతా ఉన్నాడో దానికి రెట్టింపు బహుమానం దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఎప్పుడు కూడా ఉంచుకునే దేవుడు కాదు. హల్లెలూయా. గిన్నెటి చలినీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలం ఇచ్చేస్తాడు ఆయన. మరి గిన్నెటి చలినీళ్ళకే దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తే ఆయన మరి ఆయనకి చేస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా ఆయన ఉంచుకుంటాడండి? హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు, చాలామంది ప్రార్థనలు ఎత్తుపట్టుకుంటారు. ఎలా చేస్తారంటే, ప్రభువా మాకు ఎంత ప్రాణత్యాగం చేసో, ఎంత విలువైన అర్పణ మాకు ఇచ్చావు, మీ రుణం మేము ఎలా తీర్చుకోగలుగుతాం ప్రభువా అని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అసలు ఆయనకి ఎంత ఇచ్చినా మనం తక్కువే.
ఆయన రుణం మనం తీర్చుకోలేం. అలాగని డబ్బులు ధనధాన్యాలు అన్నీ కోరట్లేదు, కానీ ఆయన కోరేది ఏంటంటే హృదయాన్ని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. జీవితాన్ని కోరుతా ఉన్నాడు. ఖచ్చితంగా మనం పరిపూర్ణంగా అందులో ప్రవేశించే వరకు కూడా దేవుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. ఆయన ఇచ్చే అన్నిటికంటే అత్యధికమైన ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మ అన్నది. దేవుడు తన బిడ్డలకు దాన్ని దయచేస్తాడు. ఆ కుటుంబం నిండుగా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుని క్రీస్తు శరీరంలోకి అడుగు పెట్టాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈసారి మనం వాక్యంలోకి వెళ్దాం. పొద్దుట చూసాం కొన్ని విషయాలు. గుర్తున్నాయండి ఏమన్నా? ఎంతమంది గుర్తుంది? హల్లెలూయా. భ్రష్టత్వం కోసం మనం చూస్తూ ఉన్నాం. భ్రష్టత్వం ఎంత భయంకరమైందో మనం చూసాం. భ్రష్టత్వం కలిగి ఉంటే దేవుడు వివాహం చేసుకున్నాడన్న సంగతి కూడా మనకు తెలుసు. హల్లెలూయా. వివాహము క్రైస్తవ్య ఆత్మ సంబంధమైన వివాహంలో ఒక క్రైస్తవుడు అడుగు పెట్టాలంటే అతను భ్రష్టత్వం కలిగి ఉండకూడదు, జారత్వం కూడా కలిగి ఉండకూడదు. హల్లెలూయా. అయితే ముందుకు పౌలు గారు భయపడ్డాడు. ఆ భ్రష్టత్వం ఎలా వస్తుందో పౌలు గారు చూసి భయపడ్డాడు. దేనికి పౌలు గారు చూసి భయపడ్డాడంటే, క్షుణ్ణంగా మనం ముందుకు వెళ్తే ఒక్కసారి మనం తెస్సలోనికీ పత్రిక మనం అందులోకి వెళ్దాం. అందులోకి వెళ్ళి మన సబ్జెక్టులోకి మనం వద్దాం. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మొదట భ్రష్టత్వం సంభవించి హల్లెలూయా. ఇక్కడ మీకు పూర్తిగా ఒక అవగాహన రావాలంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న పౌలు గారు జ్ఞాపకం చేసుకున్న దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడాలి. అప్పుడు ఆ దినం వస్తుంది. ఇప్పుడు ఆ పాప పురుషుడు ఎలా ఉన్నాడంటే కింద 4వ వచనంలో చెప్తా ఉన్నాడు, చదవండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటిని కూడా ఎదిరిస్తూ దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకుంటూ తాను దేవుడునని తన్ను కనుపరుచుకుంటూ అదనమాట. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు వాడు? దేవుని ఆలయంలో కూర్చున్నాడు. దేవుని ఆలయంలో కూర్చుని దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో యేసుక్రీస్తు ఆరాధించబడాలి. కానీ యేసుక్రీస్తుని ఆరాధించకుండా వీడే ఆరాధించుకునేటట్లుగా ప్రజలను చేసుకున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు? దేవుని ఆలయంలో ఎలా ఉన్నాడు? దేవుని ఆలయంలో వాడు ఎలా కూర్చున్నాడు? ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు గమనించాలి. ఏది దేవుడు అనబడును, ఏది పూజించబడును దాని అంతటిని కూడా ఎదిరిస్తూ వాడు తానే దేవుడిగా దేవాలయంలో కూర్చున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. కోటాను కోట్లకి చర్చిలకు వెళ్తున్నారు, కోటాను కోట్ల చర్చిలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ పాస్టర్లు ఇస్తూ ఉన్నారు, చర్చిలు కడతా ఉన్నారు, రకరకాల ఒక చర్చికి ఒక పేరు పెట్టుకుంటూ ఉన్నారు, గ్రామానికి 4 చర్చిలు ఉంటా ఉన్నాయి. అయితే అసలు ఆ చర్చిలో దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా అన్నది మనం గమనిస్తే ఇక్కడ బైబిల్ పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవ్రీ చర్చిలో ఖచ్చితంగా దెయ్యము కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళంటే సాతానికి సలాం కొట్టి వస్తున్నాడట. అంటే చర్చికి వెళ్ళి దేనికంటే సాతానుకు సలాం కొట్టడానికి. ఇప్పుడు చర్చిలో సాతానుండి వాడే దేవుడిగా చాలామంది అవుతున్నాడు. వాడి దేవుడిగా ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాడు ప్రజలకి. వీరు కూడా మనోనేత్రాలు వెలిగించబడకుండా గుడ్డివారై యుగ సంబంధమైన దేవత వారిని గుడ్డివారిని చేయటం వలన దెయ్యమే దేవుళ్ళ కనబడుతున్నాడు వాళ్ళకి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఫోన్లు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేసుకోండి, నాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఆరాధనలోకి వచ్చిన వాళ్ళు ఫోన్ సైలెంట్లో పెట్టేసుకోండి, లేకపోతే డిస్టర్బెన్స్ చేయకూడదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? భ్రష్టత్వం అనగా అర్థం ఏంటంటే దేవుడు ఉండవలసిన ప్లేస్లో దెయ్యం ఉంది. అది అసలైన భ్రష్టత్వం. ఏమన్నా వింటున్నారా? అర్థమవుతుంది కదండి. భ్రష్టత్వం అనగా దేవుడు ఉండవలసిన ప్లేసులో దెయ్యం ఉన్నది. దెయ్యం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ప్రతి మనిషి దేవుడి మీద పొందుకోవాలని, దేవుడిని ఆరాధించాలని, దేవుడిని కనపరచాలని, దేవుడు మన హృదయంలో ఉండాలని ప్రతి మనిషి కూడా ఆశపడుతూ ఉన్నాడు. కానీ లోపల ఉండింది ఎవరంటే దెయ్యమే ఉన్నది, కానీ దేవుడిలాగా నటిస్తున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే
అక్కడ తెస్సలోనికీ పత్రిక 2వ వచనంలో ఆ యొక్క పాప పురుషుడు ఎలా బయటపడాలి. ఇప్పుడు ఆ దెయ్యము లోపల ఉన్న చర్చిలో ఉన్న దెయ్యం బయటపడాలి. చర్చిలో ఉన్న దెయ్యం బయటపడితేనే కానీ ఇక్కడ దెయ్యం ఉన్నదన్న సంగతి విశ్వాసం గుర్తించలేడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ దెయ్యాన్ని బయలుపరచడానికే దేవుడు ఈ కాలంలో 7 ముద్రల గ్రంథం తెరిచాడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అసలు చర్చిలో దెయ్యం ఎలా ఉంది? పాస్టర్ ఏమో తెల్లగా కనపడతాడు, తెల్లంగి వేసుకుని కింద దాకా పైదాకా చక్కగా కండువలు వేసుకుంటాడు. పరిశుద్ధుడు అంటే ఇలా ఉండాలి, పాస్టర్ అంటే ఇలా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ పూర్తిగా చూపిస్తాడు. దేవుడు ఒకప్పుడు అలా ఉండేవాడేమో అనుకుంటారు ఇలాంటి వ్యక్తులు చూసి. అంత అద్భుతంగా మనిషి కనపడతాడు. యేసుక్రీస్తు అలాంటి వ్యక్తులు పట్టుకుని ఏమన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులారా అని పిలిచాడు. హల్లెలూయా. ఆ తెల్లంగీలు వేసుకుని అక్కడ నిలబడి ఒకటి పరిశుద్ధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని పలుకుతున్న సమాధానకర్తలతో దేవుడు స్వయంగా యేసుక్రీస్తు ఏం పలికాడంటే సున్నం కొట్టిన సమాధులారా అని పిలిచాడు. సున్నం కొట్టిన సమాధులు అంటే ఎలా ఉంటాయంటే పైకి తెల్లగా చాలా అందంగా కనబడతాయి, కానీ లోపల కుళ్ళిపోయిన పేగులు, కుళ్ళిపోయిన ఎముకలు, మొత్తం భయంకరంగా క్రూరత్వం అంతా కూడా లోపల ఉంటుంది. హల్లెలూయా. అంటే పైకి మనిషి తెల్లగానే కనపడుతున్నాడు, కానీ లోపల ఉన్నది మాత్రం కపటం, ద్వేషం, అసూయ అన్ని సమస్తమా లోపలనే ఉంది. పైకి మాత్రం చాలా తెల్లగా కనపడుతున్నాడు. అయ్యో పాస్టర్ గారు అంటే ఈయన అన్నట్టుగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ దెయ్యము ఏ విధంగా మనకు కనపడుతుందంటే మనం తిమోతి పత్రికలో చదివాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచుచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ. ఈ భ్రష్టుడు దేవాలయంలోకి ఎలా వస్తున్నాడంటే బోధ ద్వారా వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవును, అందరు ఇక్కడే ఉన్నారా? వింటున్నారు కదా? ఈ భ్రష్టుడు, ఈ పాప పురుషుడు దేవాలయంలోకి ఎలాగ వచ్చాడంటే బోధ ద్వారా వచ్చాడు. వాడేమో డబ్బులు ఖర్చు పెట్టేవి రాలేదు, లేకపోతే ఒక కలెక్టర్ రాలేదు, లేకపోతే ఒక ఇన్స్పెక్టర్గా రాలేదు, లేకపోతే ఒక రాజకీయ ముసుగులో రాలేదు. వాడు ఎలాగొచ్చాడంటే ఒక ఆత్మీయంగా, ఒక భక్తిగా, ఒక భక్తి పరవశంలో ములుగుతున్నట్లుగా ఒక బోధతో దేవుని సన్నిధిలో వచ్చాడు. హల్లెలూయా. ఎలాగా? కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అది. హల్లెలూయా. ఒక పాస్టర్ గారిలా వచ్చాడు. ఆవు దగ్గరికి ఎలాగ వెళ్ళాడండి? ఒక పాస్టర్ గారిలాగానే వెళ్ళాడు బైబిల్ ఎట్టుకుని. అమ్మ ప్రైజ్ దిలాడు అన్నాడు. అయ్యో ఈయన ఎవడో పాస్టర్ గారిలా ఉన్నాడు, వందనాలని పాస్టర్ గారు ఉంది. హల్లెలూయా. అప్పుడు మొదలెట్టాడు అనమాట అసలు చరిత్ర. వాడు ఏంటి కలిగి ఉన్నాడో వాడు చెప్పడానికి ప్రాక్టీస్ మైండ్ అంతా కూడా మీద ప్రయోగించేసాడు. హల్లెలూయా. వాడు ప్రయోగించినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రయోగం మీద పని చేసిందో పాపంలో పడిపోయింది. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, అవ్వను కుయ్యత్తు చేత సర్పము మోసం చేసింది, ఆ విధంగానే మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది, నేను భయపడతా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఇంకా ఏం చెప్పాడంటే క్రూరమైన తోడేలు మీ మధ్యలోకి వస్తాయి, మందని ఇంకా కనికరించవు, అవి చీల్చి పడేస్తాయి. హల్లెలూయా. వారు కేవలం కొవ్విన బలిసిన గొర్రెలను తీసుకొని, అంటే ధనవంతుల్ని, గొర్రెలను ఎందుకు తీసుకుంటారంటే, ధనవంతులను ఎందుకు తీసుకుంటారంటే, గొర్రెలను ఎందుకు మేపుకుంటారంటే దానికి ఉన్ని వస్తుంది, ఆ ఉన్ని తీసుకుని వ్యాపారం చేయడానికి. హల్లెలూయా. క్రైస్తవంలో బిజినెస్ అయిపోయింది ఇప్పుడు బైబిల్లో. ఆ ధనవంతులను ఏర్పాటు చేసుకుని ఆ ధనవంతుల ద్వారా ఆ యొక్క డబ్బులన్నీ లాక్కొని వీరు బైబిల్తో బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఈ క్రూరమైన తోడేలు చేసే పని ఏంటంటే వారు బిజినెస్. ఎలా బిజినెస్ చేస్తున్నారంటే యేసుక్రీస్తు స్వయంగా దేవాలయంలోకి వెళ్తే దేవాలయంలోనే వ్యాపారం పెట్టేశారు. గొవ్వలు అమ్ముకుంటున్నారు, పావురీలు అమ్ముకుంటున్నారు, భయంకరంగా వ్యాపారం జరుగుతుంది అక్కడ. యేసుక్రీస్తుకి ఎంత భయంకరమైన కోపం వచ్చిందంటే ఆయన దేవుడు అన్న సంగతి కూడా మర్చిపోయాడు. అక్కడ ఒక సన్నని తాడోడు పేని కొట్టడం మొదలు పెట్టాడంటే వాళ్ళని.
బల్లలని ఇసిరి పారేశాడు, ఆ గుడ్డులన్నీ కింద పారేశాడు, ఆ పౌరాలు బయటికి లాక్కి బయటకి ఎగరేసేసాడు, ఆ కోడి పిల్లలన్నింటిని తీసుకొచ్చి బయటకు పిచ్చేశాడు. హల్లెలూయా. నా తండ్రి ఇల్లు దేవాలయం అనబడుతుంది, మీరు దీన్ని వ్యాపారం ఇల్లుగా మార్చేశారు. హల్లెలూయా. దేవాలయాన్ని ఏం చేశారండి? బైబిల్ని ఏం చేశారు? అది ఇప్పుడు జరుగుతుంది, అది ప్రజెంట్. బైబిల్ ఏంటంటే వ్యాపారం, అక్కడ ఎలాగైందో ఈరోజు బైబిల్ అది వ్యాపారం అయింది. దేవుని నాకు మహిమ కలుగును గాక. నూనె బుడ్లు అమ్ముకునేవాడు ఒకడు, కచ్చీపులు అమ్ముకునేవాడు ఒకడు, బుక్స్లు అమ్ముకునేవాడు ఒకడు. హల్లెలూయా. రకరకాల బిజినెస్లు క్రిస్టియన్స్లో జరుగుతూ ఉన్నాయి. కొవ్వొత్తులు అమ్ముకునేవాడు ఒకడు, కేకులు అమ్ముకునేవాడు ఒకడు, రకరకాలుగా. హల్లెలూయా. పుట్టినరోజు చేసుకుంటే వాళ్ళ చర్చి నుంచి మీకు మొత్తం ప్యాక్ వచ్చేద్ది. ఎంత వింటున్నారండి? పుట్టినరోజు చేసుకుంటే చర్చి నుంచి వచ్చేది కేకు మీకే. ఒకవేళ చచ్చిపోతే పెట్టి వచ్చేది చర్చి నుంచి మీకే. దేవుని మహిమ కలుగును గాక. బిజినెస్ ఎంత టాక్టిక్స్గా మైండ్ బిజినెస్ చేస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా దెయ్యము బిజినెస్ మొదలుపెట్టింది. అందుకే ఈ గ్రంథంలో 7 ముద్రల గ్రంథంలో 3వ ముద్ర తెరిచినప్పుడు ఆ యొక్క ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుని మహిమ కలుగును గాక. అక్కడ చర్చిలో దేవాలయంలో ఎవలెంతని, గోధుమలు ఎంతని వ్యాపారం మొదలెట్టేశాడు. దేవుని నామకు మహిమ కలుగును గాక. వ్యాపారం జరుగుతూ ఉంది అక్కడ. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే భ్రష్టత్వం చర్చిలోకి ఎలాగొచ్చిందండి? బోధ ద్వారా వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరు బాగా మైండ్లో దాన్ని ఫీడ్ చేసుకోండి. భ్రష్టత్వం సంఘంలోకి ఎలా వచ్చిందండి? అది నువ్వునే బోధ సరిగా ఉన్నదో లేదో చెక్ చేసుకోకపోతే, అసలు బోధ సరైన బోధ పరిశుద్ధాత్మ కలిగిన బోధను వినకపోతే నీవు పొందుకునే భయంకరమైనది ఏంటంటే భ్రష్టత్వం అయింది. నువ్వు వినే ఏ బోధ వింటున్నావో జాగ్రత్తగా దాన్ని వివేచించాలి, జాగ్రత్తగా దాన్ని సరిచేసుకోవాలి, జాగ్రత్తగా దాని వాక్యంతో సరితూచాలి. ఒకవేళ వినే బోధ బైబిల్ ప్రకారంగా లేదు అంటే నీ జీవితంలోకి వచ్చేది ఏంటంటే మొట్టమొదటిగా భ్రష్టత్వమై ఉన్నది. అంటే బోధ నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది, బోధ నీకు పరిశుద్ధాత్మ తీసుకొస్తుంది, బోధ నీకు భ్రష్టత్వం తీసుకొస్తుంది. అంటే ఏ బోధ పడితే ఆ బోధ వినొచ్చా అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ కలిగిన బోధ తప్ప ఇంకే బోధ వినకూడదు. ఎందుకంటే అవ్వకి ప్రత్యేకంగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. నీవు మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షఫలం తినొద్దు, తినము నువ్వు చచ్చిపోతావు. ఖచ్చితంగా నువ్వు తినవలసింది ఏంటంటే జీవవృక్షఫలాన్ని మాత్రమే. ఆజ్ఞ జారీ చేశాడండి. అవ్వకి ఆజ్ఞ ఇచ్చాడు, కానీ అవ్వ ఏం చేసిందంటే జీవవృక్షాన్ని పక్కనెట్టింది. దేవుడు ఏది తినొద్దు అన్నాడు, దాన్ని తినడం మొదలెట్టింది. ఎప్పుడైతే ఆ విధంగా చేసిందో, దేవుడి మాటను వ్యతిరేకించిందో, దేవుడి మాటను తోలనాడిందో, ఆమె పాపంలో పడి మరణాన్ని తీసుకుని వచ్చింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే భ్రష్టత్వం బోధ ద్వారా వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం వినే బోధ చాలా జాగ్రత్తగా బైబిల్ ప్రకారంగా ఉందో లేదో చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అది బైబిల్ ప్రకారం. బైబిల్లో 4 బోధలు ఉన్నాయి. బైబిల్లో 4 బోధలు ఉన్నాయి. ఒక బోధ యెజబెల్ బోధ ఉంది, ఒక బోధ బిలాము బోధ ఉంది, ఇంకొక బోధ నికోలితుల బోధ ఉంది, ఇంకొక బోధ ఆ యొక్క దెయ్యముల బోధ ఉంది. ఎన్ని బోధలండి? దెయ్యాల బోధ, నికోలితుల బోధ, బిలాము బోధ, యెజబెల్ బోధ. దెయ్యాలు బోధిస్తాయా? ఖచ్చితంగా బోధిస్తాయి. ఎలా బోధిస్తాయంటే ఒక శరీరం ధరించుకుని దెయ్యం వచ్చి వాక్యం చెప్తుంది. దానికి ఒక శరీరం కావాలి. ఇక్కడ మా పాస్టర్ లాగానే ఉంటాడు, కానీ లోన ఉన్న దెయ్యం బోధిస్తుందన్న సంగతి గుర్తించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పాస్టర్ లాగా నుంచి ఉంటాడు, కానీ లోన ఎవడు బోధిస్తున్నాడో తెలియాలి. ఆ లోన బోధించేవాడు బైబిల్ ప్రకారంగా ఉన్నాడో లేదో చెక్ చేసుకోకపోతే ఆ బోధించేవాడు ఎవడో తెలుస్తుంది నీకు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? అందుకే సాతాను యొక్క బట్టలు ఇప్పేసాడు. 7 ముద్రల గ్రంథం తెచ్చి ఈ కాలం యొక్క ప్రవర్తి ఏం చేశాడంటే సాతాను యొక్క బట్టలు ఇప్పేసి ఆయన బహిరంగంగా చూపించాడు. దిగంబరిగా వాడు ఎలా ఉన్నాడో చూపిస్తున్నాడు. వాడు ఏమై ఉన్నాడంటే సాక్షాత్తు దేవుడిగా నటిస్తూ ఒక క్రూరత్వం కలిగి దెయ్యము పోలే ప్రజలను లీడ్ చేస్తూ ఉన్నాడు. దెయ్యాల బోధ ఉంది, యెజబెల్ బోధ ఉంది, నికోలితుల బోధ ఉంది, బిలాము బోధ ఉంది. ఈ 4 బోధల్లో నుంచి 45,000 రకాల సంఘాలు వచ్చేసాయి. ఎన్ని సంఘాలు వచ్చినాయండి? 45,000.
జీడిఎం అని, క్యాథలిక్ అని, మెథడిస్ట్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, హెబ్రోన్ అని, రకరకాల సంఘాలు. ఎన్ని సంఘాలు అంటే 45,000 రకాల సంఘాలు ఉన్నాయి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? మిమ్మల్ని మెలుగు చేయవలసి వస్తుంది నేను. ఎందుకంటే ఇక్కడ 45,000 రకాల సంఘాలు 4 బోధల నుంచి వచ్చినాయి. ఈ 45,000 రకాల సంఘాలన్నీ కూడా 4 బోధల్లో ఏ సిద్ధాంతాలు అయితే కలిగి ఉన్నారో ఆ సిద్ధాంతాలు కలిగి ఉంటారు. హల్లెలూయా. చూడండి, దెయ్యముల బోధ అంటే విశ్వాస భ్రష్టత్వాన్ని తీసుకొస్తాయి అన్నమాట. విశ్వాస భ్రష్టత్వాన్ని ఎలా తీసుకొస్తాయంటే బైబిల్లో ఉన్నది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. హల్లెలూయా. బైబిల్లో ఉన్న దానికి వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. బైబిల్లో ఉన్న దానికి వేరేగా వాళ్ళు ప్రసంగించి బైబిల్ నుంచి తప్పిస్తారు. నికోలైతుల బోధ అంటే అర్థం ఏంటంటే పెత్తనాలు, ఒకరి పైన ఒకడు పెత్తనాలు. ఇక్కడ పాస్టర్ ఉన్నాడు అనుకోండి, పాస్టర్ ఉంటాడు. ఈ పాస్టర్ కింద పెద్ద ఉంటాడు, ఆ పెద్ద కింద ట్రస్టీ ఉంటాడు, ఆ ట్రస్టీ కింద ఆ యొక్క మెంబర్స్ ఉంటారు. ఇక్కడ పాస్టర్ ఉంటాడు. ఈ పాస్టర్ పైన బిషప్ ఉంటాడు, ఈ బిషప్ పైన కార్డినల్ ఉంటాడు, ఆ కార్డినల్ పైన ఆర్చ్ కార్డినల్ ఉంటాడు, ఆ కార్డినల్ పైన పోపు ఉంటాడు. హల్లెలూయా. అంటే పోపు కార్డినల్ చెప్తే, కార్డినల్ ఆర్చ్ కార్డినల్ చెప్తే, కార్డినల్ ఏమో బిషప్ చెప్తే, బిషప్ ఏమో పాస్టర్ చెప్తే, పాస్టర్ ఏమో విశ్వాసాలు చెప్పి పెద్ద చెప్తే, పెద్ద ఏమో సంఘాన చెప్తాడు. అంటే ఒక విషయం రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పోపు దగ్గర నుంచి రావాలి. చాలా జాగ్రత్తగా వినండి సుమా, చాలా జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు పట్టుకోవాలి. ఈ రాత్రి ఖచ్చితంగా దేవుడు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ పాప పురుషుడు ఎవరంటే మొట్టమొదటిగా ధర్మ విరోధ పురుషుడు. ఆ ధర్మ విరోధి, ఆ పాప పురుషుడు, ఆ భ్రష్టుడు ఎవరంటే నేరుగా లూసిఫర్ అయి ఉన్నాడు. వాడు పరలోకంలో నుంచి పడిన లూసిఫర్. వాడు పరలోకంలో నుంచి పడిన లూసిఫర్ మానవ అవతారం ఎత్తాడు. ఆ మానవ అవతారం ఎత్తి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక మనిషిని రూపంలో ప్రపంచాన్ని ఏళ్తా ఉన్నాడు. వాడు ఒక బోధ ప్రపంచానికి పంపించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలండి. ఖచ్చితంగా వాడు ప్రపంచానికి ఒక బోధ పంపించాడు. ఆ బోధను ప్రపంచానికి డెలివరీ చేస్తూ ప్రపంచాన్ని ఒక మనిషి రూల్ చేస్తున్నాడు. ఎవరండి? అమెరికా, లేకపోతే రష్యా, లేకపోతే ఏ మనిషి అంత బలవంతుడు? ప్రపంచాన్ని రూల్ చేసే బలవంతుడు ఎవరు? ఆ ప్రపంచాన్ని రూల్ చేసే అంత ట్యాక్ట్ మైండ్ కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక్కసారి ప్రకటన గ్రంథం 17 అధ్యాయం తీద్దాం. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం. మొదటి నుంచి చదవండి. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న నువ్వు ఇక్కడికి రమ్ము, నీకు కనుపరిచేదను. చూడండి, ఆమె ఎవరండి? భూరాజులు వ్యభిచరించారంటే అదొక వేశ్య. సీజ్ ఏ హార్లెట్. ఆమె ఒక వేశ్య. ఆ వేశ్య రాజులందరితో కూడా వ్యభిచారం చేస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి సుమా. స్త్రీ అనగా ఎవరండి? సంఘమై ఉంది. ఇప్పుడు ఈ సంఘము, ఈ స్త్రీ 17 అధ్యాయంలో ఉన్న ఈ స్త్రీ ఒక వేశ్యగా కనబడతా ఉంది. ఇప్పుడు వేశ్య ఒక భయంకరంగా రాజులందరితో కూడా వ్యభిచారం చేస్తూ ఉంది. ఎట్లా చేస్తుంది చూడండి ఒకసారి. వ్యభిచార మధ్యంలో మత్తులైరి నిండుకొని చూచి తిని ఇప్పుడు పొద్దున్నుంచి చెప్పిన అసలైన భ్రష్టత్వం ఇక్కడ కనపడుతుందా మీకు? ఉదయం నుంచి చెప్పిన భ్రష్టత్వం అంతా ఈ సిరీలో కనపడుతుందా మీకు? హల్లెలూయా.
ఇప్పుడు ఈమె ఎంత భయంకరంగా వ్యభిచార సంబంధమైన ఆ మద్యాన్ని పట్టుకుని ప్రపంచానికి పోస్తూ ఆమె ఆ మద్యాన్ని మత్తిలిపోతున్నారు భూరాజులందరూ కూడా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భూరాజులందరూ కూడా వ్యభిచార మద్యంతో మత్తిల్లిపోయి భయంకరంగా తూలిపోతున్నారు. అంత భయంకరమైన మద్యం పోస్తుంది ఆమె. ఇప్పుడు ఆమె ఎవరు, ఎలా ఉన్నదంటే అక్కడ 2వ వచనం మనం చదివితే, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యలో మత్తులైరి. అప్పుడు అతడు ఆ. ఆత్మవశుడనై ఆత్మవశుడనై ఉన్న నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను ఆ, 10 కొమ్ములు గల ఆ. ఎర్రని ఎర్రని మృగము మృగం మీద కూర్చుండి ఉన్న స్త్రీని చూచితిని. అంటే ఒక స్త్రీ ధూమ్ర రక్త వర్ణాలు ధరించుకొని ఒక ఘట సర్పం మీద ఒక మృగం మీద కూర్చొని, ఈమె 7 తలలు ఉన్నాయంట. ఈమెకి 7 తలలు కలిగి 10 కొమ్ములు కలిగి ఆ యొక్క ఎర్రని ఘట సర్పం మీద కూర్చుని మధ్యాహ్నం వస్తుందంట ఈమె. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? 17 అధ్యాయం 9వ వచనం చదవండి. 17 అధ్యాయం 9వ వచనం. ఇందులో జ్ఞానము గల మనసు కనపడును. 7 తలలు ఆ, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు దానికి కొంచెం అర్థం చెప్పాడు చూడండి. మరియు దానికి కొంచెం అర్థం చెప్పాడు. 7 తలలు ఏంటో కాదు కానీ 7 కొండలు అంట. ఏంటండి అయ్యి? 7 కొండల మీద కూర్చుని ఈ యొక్క 7 తలలు కలిగిన మృగము 7 కొండల మీద కూర్చుని, ఒక సంఘం 7 కొండల పైన ఉన్నది. ఆ 7 కొండల మీద కూర్చుని ప్రపంచానికి మద్యం సరఫరా చేస్తా ఉంది. ఏమన్నా వింటున్నారా? ఒక స్త్రీ 7 కొండల మీద కూర్చుని, స్త్రీ అనగా సంఘమై ఉంది. ఆ సంఘము 7 కొండల మీద కూర్చుని ప్రపంచానికి మద్యము సరఫరా చేస్తూ ఉందన్నమాట. ఆ మద్యం ఏదో కాదు కానీ ఆ మద్యమే బోధ ఉన్నది. ఇప్పుడు ఆమె ప్రపంచానికి ఒక బోధ ఇస్తుంది. ఆ బోధను పట్టుకొచ్చి ప్రపంచానికి ఇచ్చి 7 కొండల మీద కూర్చుని ప్రపంచానికి సరఫరా చేస్తుంది. ఆ బోధ ఏంటి? ఆ బోధ, ఆమె ఇచ్చే బోధ ఏంటి? ఆమె ఇచ్చే బోధ వలన ప్రపంచం ఎలా మత్తిల్లిపోతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమె ఒక బోధ ఇస్తుంది. ఆ బోధ ద్వారా ప్రపంచంలో భూరాజులు అంటే ప్రధానమంత్రులు అందరూ అనమాట, ప్రెసిడెంట్స్ అందరూ అనమాట, మొత్తం అందరూ కూడా మత్తులో మత్తిలిపోతున్నారట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 10 కొమ్ములంటే కింద రాయబడి ఉంది 10 రాజ్యాలు. 10 కొమ్ములంటే ఏంటండి? ప్రపంచాన్ని 2 భాగాల కింద విడగొట్టారు. ప్రపంచాన్ని 2 భాగాల కింద 5 పశ్చిమ రాజ్యాలు, 5 తూర్పు రాజ్యాలు. 5 తూర్పు రాజ్యాలకేమో ఆ యొక్క రష్యా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, 5 పశ్చిమ రాజ్యాలకి అమెరికా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పశ్చిమ రాజ్యాలన్నిటికీ ప్రాతినిధ్యం వహించేది అమెరికా, తూర్పు రాజ్యాలన్నిటికీ ప్రాతినిధ్యం వహించేది రష్యా. అందుకే తూరు రాజును గూర్చి మీరు విచారించుడు అని చెప్పి బైబిల్లో రాయబడతా ఉంది. తూరు రాజు ఎవరండి? వాడే రష్యా ప్రధాని అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క రాజును మీరు గమనించండి అని చెప్తా ఉన్నాడు. అందుకే ప్రవక్త కూడా వాచ్ దిస్ రష్యా అన్నాడు. అంటే రష్యాని గమనించండి, రష్యాని గమనించండి, ప్రపంచాన్ని లీడ్ చేయడానికి రష్యా లెగిస్తుంది అని చెప్పాడు. ఏసుకెళ్ళి లేఖనాలు రాసి పెడతా ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క రష్యా గురించి, అమెరికా గురించి ఎందుకు ప్రవచిస్తున్నాడంటే 10 రాజ్యాలని పరిపాలించే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరంటే, ఒకటి అమెరికా, ఇంకొకటి రష్యా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 10 రాజ్యాలు 10 కొమ్ములు ఎక్కడ ఉన్నాయండి? దేని చేత నడిపించబడుతున్నాయి? ఈ 10 కొమ్ములు దేనికి ఉన్నాయి? 7 కొండల మీద ఉన్నాయి. అంటే 7 కొండల మీద ఉన్నవాడు ఈ 10 కొమ్ముల్ని లీడ్ చేస్తున్నాడు. 10 రాజ్యాలు అంటే ప్రపంచం మొత్తం, ప్రపంచాన్ని మొత్తం కూడా వాడు లీడ్ చేస్తున్నాడు. హల్లెలూయా. మరి 7 కొండల మీద కూర్చున్న సంఘం ఎక్కడుందండి? అసలు మీరు వెతికారా? 7 కొండల మీద కూర్చున్న సంఘం ఏంటి అసలు? దేవునికి మహిమ కలుగును గాక. మీరు సైలెంట్ అవ్వద్దు, దయచేసి నాకు ఆన్సర్ చెప్పండి. 7 కొండల మీద కూర్చున్న సంఘం ఏంటి? మనకి 7 కొండలు ఉన్నాయి తిరుపతిలో. 7 కొండలు ఉన్నాయండి, కానీ అది క్రైస్తవ సంఘం కాదు. హల్లెలూయా. అమెరికాలో 7 కొండలు ఉన్నాయి, అది కూడా క్రైస్తవ సంఘం కాదు, అదొక ఎడారి. కానీ ప్రపంచం మొత్తం వెతికితే ఆ 7 కొండలు ఎక్కడ ఉన్నాయంటే వాటికన్ సిటీలో ఉన్నాయి.
వాటికన్ సిటీలో ఉండి, వాటికన్ సిటీలో 7 కొండలు ఉన్నాయి. 7వ కొండ పైన ఆ యొక్క మిస్టర్ జాన్ పాల్ పోప్ అనే వ్యక్తి ఒక పెద్ద మందిరం కట్టుకొని ఆ కొండ పై నుంచి ప్రపంచానికి బోధ ప్రత్యుత్పత్తి చేస్తూ ఉన్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇంతకీ ఏమున్నాయి బోధలో? కొంచెం మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే మనం ఇప్పుడు కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను, దాని ద్వారా నేను ముందుకు వెళ్ళిపోతాను. ఓకే, మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు 2:38 అపోస్తుల కార్యాలు 2:38. 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజమం పొందుడి. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడాలి ఫస్ట్, తర్వాత మారు మనసు పొందుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి. 3 కార్యాలు వ్యక్తి జీవితంలో ఉన్నాయి. ఫస్ట్ మారు మనసు పొందాలి, కన్నీటితో దేవుని సిలువను గుర్తించాలి. రెండవది యేసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి, అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వ్యక్తి ఏమవుతున్నాడంటే క్రీస్తు ఏమై ఉన్నాడో ఈ వ్యక్తి కూడా అవుతున్నాడు. క్రీస్తు మనసు ఆయన మనసు ఏకమవుతుంది, క్రీస్తు యొక్క తలంపు ఆయన తలంపు ఏకమవుతుంది. హల్లెలూయా. కానీ భ్రష్టుడు బోధ ద్వారా వచ్చాడు కదా మరి సంఘంలోకి. వీడు బోధ ద్వారా సంఘంలోకి వచ్చి ఏమన్నాడంటే అలా కాదు, నేను చెప్తాను. మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఏం చేయాలి తెలుసా? పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, పాస్టర్ చెప్పినట్టు చేయాలి. పాస్టర్కి సర్వాధికారం ఉంది. పేతురుకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. పరలోకపు తాళపు చెవులన్నీ పేతురుకి ఇచ్చాడు. పేతురు ఏం చెప్పాడు తెలుసా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క మురుగని 3 సార్లు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు తీసుకొచ్చాడు ఇది? భ్రష్టుడు తీసుకొచ్చి సంఘములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం కల్పించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది తత్వం, ట్రినిటీ, త్రియేక దేవుడు అంటే 3 దేవుళ్ళు. ఆ యొక్క భ్రష్టుడికి, ఆ రోమన్ క్యాథలిక్ సంఘానికి 3 దేవతలు మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారు. వారు కూషు, నిమ్రోదు, సెమిరామిస్ 3 ఉన్నారు. సెమిరామిస్ ఎవరంటే మరియమ్మ. హల్లెలూయా. కూషు ఎవరంటే యేసుక్రీస్తు దేవుడు తండ్రి. నిమ్రోదు ఎవరంటే యేసుక్రీస్తు. ఆ సాదృశ్యాన్ని కలపడానికి తండ్రి దేవుడి స్థానంలోనే కూషుని, నిమ్రోదు స్థానంలోనే యేసుక్రీస్తుని, సెమిరామిస్ స్థానంలో మరియమ్మను పెట్టారు. దేవుని నాకు మహిమ కలుగును గాక. అందుకే తల్లిని ఆరాధించకపోతే మాత్రం వాళ్ళు ఊరుకోరు. తల్లికి మంగళవార్త సూత్రం చెప్పకపోతే ఊరుకోరు. తల్లి కొబ్బరిగా కొట్టకపోతే ఊరుకోరు. తల్లికి అగరవ తోరికించకపోతే ఊరుకోరు. హల్లెలూయా. ఆ తల్లి ఎంత పరిపూర్ణమైన దేవత అయిపోయిందంటే వాళ్ళకి ఆ సెమిరామిస్ దేవతే నేరుగా మరియమ్మలో కుమరించుకుంది. ఒరిజినల్ మరియమ్మ కాదు, డూప్లికేట్ మరియమ్మ. ఒక ప్రతిమ. ఏ ప్రతిమ అంటే సెమిరామిస్ ప్రతిమ. అది ఒరిజినల్ ప్రతిమ మరియమ్మ ఫోటో కాదు వాళ్ళు పెట్టేది. సెమిరామిస్ ఫోటో పెట్టి దాన్ని మరియమ్మ అంటారు వాళ్ళు. దేవుని నాకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నామని చెప్పి ఇంతకీ యేసుక్రీస్తు కదా వాళ్ళు బలర్పించేది. నిమ్రోదు ఉన్నాడు వెనకాల. యేసుక్రీస్తు ఫోటో వెనకాల ఉండింది ఎవరంటే నిమ్రోదు. తండ్రి దేవుడిని ఒక ముసలి రూపం పెడతారు కానీ ఇంతగా ముసలి రూపం తండ్రిది కాదు, అది కూర్చుది. హల్లెలూయా. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఏ విధంగా టాక్టిస్ మైండ్ తో క్రిస్టియన్స్ లో త్రిత్వ రూపం 3 దేవుడి రూపంలో ప్రవేశపెట్టాలో ఆ విధంగా ప్రవేశపెట్టి ఒక భ్రష్టత్వంతో కూడిన బోధ క్రైస్తవంలో చేర్చాడు వీడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? అర్థమవుతుందా? చూడండి. తర్వాత కొరింథీ పత్రిక 11:20 దేవుడు ఏం చెప్పాడంటే ప్రభు రాత్రి భోజనం ఇమ్మని చెప్పాడు. దాని పేరేంటండి? దాని పేరు ప్రభురాత్రి భోజనం. వీడేం చేశాడంటే భ్రష్టత్వం కలిగిన వ్యక్తి సంఘంలోకి భ్రష్టత్వం తీసుకురావాలి కాబట్టి దాన్ని వీడేం చేశాడంటే బల్లారాధన అని పెట్టాడు. ఏంటండి ఇది? బల్లారాధన అంటే దానికి టైం లేదు. 1 గంట నుంచి 2 గంటల నుంచి 3 గంటల నుంచి 4 గంటల నుంచి ఏ టైంలోనే చేసుకోవచ్చు. ఎనీ టైం, ఏటీఎం అది. హల్లెలూయా. కానీ ప్రభురాత్రి భోజనం లార్డ్ సప్పర్ ఉంటుంది బైబిల్లో. అంటే అది రాత్రి కాలంలో చేయవలసిన భోజనాన్ని వీడేం చేశాడంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. దాన్ని తలకిందలు చేసేసాడు. ఆ ప్రభురాత్రి భోజనం చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దేవుని చిత్తం అయితే తర్వాత మాట్లాడతాను నేను.
హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ యొక్క ప్రభురాత్రి భోజనం బల్లారాధన చేశాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం యేసుక్రీస్తు నామమునకు బదులుగా తెచ్చాడు. ఒకళ్ళ పాదాలు ఒకరు కడుక్కోమంటే దాన్ని తీసిపారేశాడు. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే తీసిపారేశాడు. స్త్రీ బోధించుకోవడం అంటే స్త్రీ ప్రసంగికులను మొత్తం ప్రపంచమంతా అలిమేశాడు. హల్లెలూయా. క్రిస్మస్ అసలు యేసుక్రీస్తు పుట్టింది ఏప్రిల్ నెలలో. ఆయన పస్క బలి పశువు కింద వచ్చాడు. ఏప్రిల్ నెలలో యేసుక్రీస్తు పుడితే వీళ్ళు ఏం చేశారంటే నేరుగా సూర్యదేవుని ఆరాధన, సూర్యగ్రహణం జరిగి రోమన్ క్యాలెండర్ ప్రకారం సూర్యగ్రహణం జరిగి 21 నుంచి 24 మధ్యలో జరిగే ఆ కార్యాన్ని తీసుకొచ్చి డిసెంబర్ 24 నైట్ క్రిస్మస్ అని పెట్టారు. హల్లెలూయా. క్రిస్మస్ అసలు యేసుక్రీస్తు పుట్టింది ఏప్రిల్ నెలలో. మీరు లెక్కలని లేస్తే లోకసువార్త 1:26 చదివితే అందులో మీకు తెలిసేది ఏంటంటే యేసుక్రీస్తు పుట్టింది ఖచ్చితంగా ఏప్రిల్ నెల మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి, టాక్టిక్స్గా డిసెంబర్లో పెట్టారు దీన్ని. డిసెంబర్లో యేసుక్రీస్తు పుట్టలేదు అసలు. కానీ దాన్ని సూర్యగ్రహణం జరిగే సమయాల్లో ఆ గ్రహణానికి సంబంధించిన సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని క్రిస్మస్గా దాన్ని సెలెక్ట్ చేశారు. ఆ యొక్క దేవతారాధన ఆ గడియను బయలుదేవతని ఆ తీసుకొచ్చింది ఎవరంటే బైబిల్లో యెజబెల్ తీసుకొచ్చింది. దాన్ని యెజబెల్ బోధ అంటారు. సంఘంలోకి సూర్యుని తీసుకొచ్చింది ఎవరండి? యెజబెల్ తీసుకొచ్చింది. యెజబెల్ సంఘంలోకి సూర్యుని తీసుకొచ్చి పెట్టింది. యెజబెల్ సంఘంలోకి చంద్రుని తీసుకొచ్చి పెట్టింది. చంద్రదేవత అష్టార్తే ఈరోజు ఈస్టర్ కింద మారింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అష్టార్తే దేవత ఈరోజు ఈస్టర్ కింద మారింది. ఆ యొక్క బయలుదేవత ఆరాధన క్రిస్మస్ కింద మారింది. చూడండి భ్రష్టుడు ఏం చేశాడు. అలాగే చూడండి 40 రోజులు శ్రమకాలాలు ఉంటాయి. అసలు బుద్ధున్నవాడు ఎవడైనా బైబిల్ని చెక్ చేస్తే, బైబిల్ తిరగేస్తే అసలు తలకే ఉన్నవాడు ఎవడు 40 రోజులు శ్రమలు చేయడు. నిజమండి, వాస్తవమండి. ఎందుకంటే 40 రోజుల శ్రమలు అనేవి బైబిల్లో యేసుక్రీస్తు అసలు మీరు తలకిందులుగా తపస్సు చేసిన దొరకడు ఆయన. 40 రోజుల శ్రమలు యేసుక్రీస్తు బైబిల్లో చేయలేదు అసలు. ఆయన బాప్తిజం పొంది యేసుక్రీస్తు ఉపవాసం ఉండడానికి ఆ యొక్క అరణ్యంలో సాతాను చేత కొనిపోయి శోధించబడ్డాడు అక్కడ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన బాప్తిజం పొంది శోధించబడి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మల రక్షణార్థమే సువార్త చేయడానికి వచ్చాడు. ఈయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కల్వరి సిలువకి 3.5 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు సువార్త చేసి అప్పుడు సిలువకి వెళ్ళాడు ఆయన. ఈ పెద్ద మేధావి తలకెళ్ళిన దద్దంలో అందరూ ఏం చేస్తారు తెలుసండి? ఆ సిలువకి వెళ్ళే ముందు 40 రోజులు ముంగటెట్టి ఏడ్చి గుడిప్రాయలు సిలువ ఎక్కిచ్చేసి ఆదివారం లేపేస్తారు. క్రైస్తవునికి ఎంత కర్మ పట్టిందో చూడండి. ఏమ్మా అంటే మేము క్రైస్తవులమండి, మేము చర్చికి వెళ్తామండి, మేము ప్రార్థనా పరువులండి, మేము పాటలు పాడతామండి, నేను ఆ సీడీలో పాడాను, ఈ సీడీలో పాడాను, అది చేశాను, ఇది చేశాను. నేను గొప్ప చెప్పమంటాను, గొప్పలు చెప్తారు. కానీ చేసేది మాత్రం ఏం చేస్తున్నారు? కనీసము ఆలోచించే నైతిక జ్ఞానం కూడా ఈరోజు మనుషులకు లేకుండా పోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 40 రోజులు ఆయన సిలువకి వెళ్ళే ముందు అసలు చేయలేదు. కానీ ఈరోజు క్రైస్తవులు 40 రోజులు చేయడం గల కారణం ఏంటి తెలుసా? అసలు నిమ్రోదుకి 40 మంది భార్యలు ఉన్నారు. ఈ 40 మంది భార్యలు నిమ్రోజు చచ్చిపోతే 40 మంది 40 రోజులు ఏడ్చారు వాడి కోసం. ప్రలాప దినాలు అనమాట అవి. ఆ ప్రలాప దినాలు 40 రోజులు ఏడిస్తే వీళ్ళు ఏం చేశారంటే ఆ 40 రోజులు పట్టుకొచ్చి క్రైస్తవులు పెట్టేశారు. 40 రోజులు ఉపవాసం చేశాడు యేసుక్రీస్తు, మీరు శ్రమకాలాలు చేసిండి అని చెప్పి దాంట్లో పెట్టేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు మనకి 40 ఉంది, హిందువులకి 40 ఉంది, ముస్లింలకి 40 ఉంది. వాళ్ళు 40 రోజులు మాలేస్తారు, వీళ్ళు 40 రోజులు తెల్లబట్టలు వేస్తారు, వీళ్ళు నల్లబట్టలు వేస్తారు, వాళ్ళేం పచ్చబట్టలు వేస్తారు. అంతే తేడా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? చూడండి ఎంత టాక్టిక్స్ మైండ్తో పట్టుకొచ్చి సాతానుడు భ్రష్ట మనసు అంతా తీసుకొచ్చి క్రైస్తవులను చొప్పించాడు. చూడండి ఆ విధంగా చొప్పించి 40 రోజులు పెట్టాడు. భస్మ బుధవారాలు పెట్టాడు, మట్లాదివారం పెట్టాడు. ఎక్కడ ఉందండి మట్లాదివారం? మట్లాదివారం ఎక్కడ ఉందండి? అదొక మట్లాదివారం అంట. వీళ్ళు పెట్టుకున్న ఆదివారం అది మట్లాదివారం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది మట్లాదివారం అంటే ఎంత భయంకరమైన దినమంటే అది. ఏమైనా వింటున్నారా? ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు. మట్లాదివారం అంటే యేసుక్రీస్తుని ఏం చేశారంటే వాళ్ళు ఆయన గాడిద మీద ఎక్కి రావాలి. జక్రియా ఏం ప్రవచించాడని, నీ దేవుడు సాత్వికుడే దీన మనసు గలవాడే గాడిద మీద ఎక్కి వస్తాడని చెప్పాడు. ఆయన అలాగే యెషయా ప్రవచించినట్లుగా గాడిద పిల్లని ఎక్కువ వస్తుంటే వీళ్ళు ఈతాకులు పట్టుకుని బట్టలన్నీ పరిచేసి హోసన్నా జయం అంటున్నారు. హల్లెలూయా. ఏంటిది హోసన్నా జయం అంటున్నారు కానీ
వస్తున్నది యేసుక్రీస్తు, వస్తున్నది మెస్సీ అన్న సంగతి గుడ్డు కన్నులు తెరవబడలా. ఈ గుడ్డు కన్నులు తెరవబడకుండా గుడ్డితనముతో హోసన్న జయం అంటున్నారు, కానీ దేవుడు వచ్చాడన్న సంగతి తెలియదు. అదే గుడ్డితనం ఈరోజు మట్లాదివారం చేసి ఆ గుడ్డితనంతోనే హోసన్న జయం అంటున్నారు, కానీ బైబిల్ మొత్తం మనోనేత్రాల్లో మూసేశాడన్న సంగతి ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు. దేవుని మహిమగలును గాక. వాళ్ళు ఏ నోటితో హోసన్న చేయమన్నారో అదే నోటితో సిలువేయండి అని కూడా అడిచారు. దేవుని మహిమగలును గాక. అంత దేవుడని వాళ్ళు గుర్తించేస్తే, అంత ప్రభు అని గుర్తించేస్తే మరి సిలువేయండి అని ఎందుకు ఏకలేసారు వాళ్ళు? దేవుని మహిమగలును గాక. ఏమన్నా వింటున్నారు? అర్థమవుతుందా? హల్లెలూయా. చాలా టైం అవుతుంది, నేను ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ 7 కొండల వాడు పంపించే మద్యం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్టిజం, బల్లారాధన, భస్మ బుధవారం, 40 రోజుల శ్రమల కాలాలు, హల్లెలూయా, క్రిస్మస్లు, లెంటి దినాలు, ఈస్టర్లు, ఈ యొక్క బల్లారాధనలు, స్త్రీలు బోధించే అధికారులు ఇవ్వడం, నికోలితులు చేయడం, పెత్తనాలు చేయడం, ఒకరి మీద ఒకరు పెత్తనాలు చేయడం, బిలామిజం అంటే విగ్రహాలు కల్పించిన వాటిని తినడం, హల్లెలూయా, జారత్వం చేయడం నేర్పించాడు బిలాము. ఆ జారత్వం చేయడం, జారత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? చూడండి, నేను చెప్తాను. బిలాము యొక్క సిద్ధాంతం ఏంటంటే జారత్వం. జారత్వం అంటే అర్థం ఏంటంటే మీకు పొద్దుట చెప్పాను. ఏం చెప్పాను గుర్తుందండి? భర్తను కాదని వేరొక పురుషుడితో వెళ్తే జారత్వం అది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసింది తెలుసండి? ఒక పాస్టర్ని ఒక సంఘానికి పంపించి ఒక 4 సంవత్సరాలు ఆయన కంటిన్యూ చేయంటారు. 4 సంవత్సరాలు ఆయన కార్యక్రమం అక్కడ చేసి 4 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయిన తర్వాత, ఆ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతను ఏం చేస్తారు? గవర్నమెంట్ స్కూల్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళని. గవర్నమెంట్ స్కూల్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు సంఘానికి భర్త ఎవరండి? సంఘానికి భర్త ఎవరు? పాస్టర్ అయి ఉన్నాడు. సంఘానికి భర్త పాస్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ భర్త యొక్క బీజాన్ని తీసుకుని, ఆ యొక్క విశ్వాసాన్ని తీసుకుని సంఘం ఎదగాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సంఘం ఎక్కడ ఎదుగుతుందంటే, సంఘం ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటుందంటే, కేవలం స్త్రీ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ జీవం పొందుకోవాలంటే భర్తలో నుంచే పొందుకోవాలి, వేరే ఆధారం లేదు. ఒక స్త్రీ ఆమెకు జీవకణం కావాలంటే భర్త దగ్గర నుంచి రావాలి. అలాగే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే పాస్టర్లో నుంచి రావాలి. పాస్టర్లో పరిశుద్ధాత్మ ఉంటేనే ఆ సంఘానికి పరిశుద్ధాత్మ వస్తుంది. వీళ్ళేం చేస్తారు తెలుసండి? 4 సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూ చేయించేసి ఇంకో 4 సంవత్సరాలు ఇంకో సంఘాన్ని మార్చేస్తారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి సంఘానికి భర్తగా ఉన్నవాడు ఇంకో సంఘానికి భర్తగా వెళ్ళడానికి ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఏమండి, 4 సంవత్సరాలకు ఒకసారి భార్యని మార్చేస్తారా? ఎవరన్నా 4 సంవత్సరాలకు ఒకసారి భార్యని మార్చేస్తారా? మార్చేసే వాళ్ళు ఉన్నారులేండి, అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు గంటకోసారి మార్చేస్తారు. పొద్దున పెళ్ళి అవుతే సాయంత్రం విడాకులు చేసుకుంటారు. అది అమెరికా కల్చర్. అది అదే కల్చర్ ఈరోజు ఆత్మీయంగా క్రైస్తవంలో ఉన్నది. వారు ఒక సంఘాన్ని ఎన్నుకుని ఆ సంఘాన్ని బట్టి నడిపించడానికి, ఆ సంఘానికి పరిశుద్ధాత్మ తీసుకోవడానికి బదులుగా సంఘం ఏదో జీతాలు ఇస్తుంది, ఆ జీతం తీసుకొని ఇక్కడ 4 సంవత్సరాలు చేసి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 4 సంవత్సరాలు చేసి, ఇక్కడ మారి ఇక్కడ ఇంకో 4 సంవత్సరాలు చేసి, అక్కడ మారి, అలాగే వారి జీవితాలంతా కూడా జీవితాంతకాలం తిరుగుతూనే ఉంటారు. సంఘాలు. హల్లెలూయా. పాస్టర్లు అలాగే తిరుగుతున్నారు, విశ్వాసులు కూడా అలాగే తిరుగుతున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ జారత్వం అంటే ఎంత భయంకరమైన సమస్య ఇక్కడ ఏర్పడిందో చూడండి. బిలాము సిద్ధాంతం అది. అంటే బిలాము బోధ అంటే జారత్వం నేర్పించడం, నికోలతుల బోధ అంటే పెత్తనాలు చేయడం, యెజబెలు బోధ అంటే ఇందాక మనం చూసాం. హల్లెలూయా. మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టింది. ఈ బోధలన్నీ తీసుకొచ్చి ఈ యొక్క జాన్ పాల్ పోప్ అనేవాడు ఏం చేశాడంటే క్రైస్తవం మీద రుద్ది వీడు మొత్తం పాపులారిటీ చేసి క్రైస్తవాన్ని విస్తరింపజేశాడు. ప్రపంచమంతా ఎక్కడ ఉందో ఏముందండి? ఇప్పుడు ప్రపంచమంతా రోమన్ క్యాథలిక్ ఉందండి. ఏ సంఘం ఉన్నా లేకపోయినా రోమన్ క్యాథలిక్ మాత్రం ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. విగ్రహాలు చేసి పెట్టడం, బాలయేసు, పునీత బాలయేసు, పునీత పేతురు గారు, పునీత పౌలు గారు, పునీత ఆంద్రే గారు, అలాగే మొత్తం అందరినీ కూడా తీసుకొచ్చి మొత్తం ఆ చివరి నుంచి చివరికి వాటికన్ సిటీ వెళ్తే మొత్తం చుడురగా విగ్రహాలే, అన్ని విగ్రహాలే.
అన్ని విగ్రహాలు, మరియమ్మ విగ్రహం, యేసుక్రీస్తు విగ్రహం, మొత్తం ఆ రోమన్ నగర్లో ఉన్న రోమన్ కాంటినెంట్ చక్రవర్తులు అందరి విగ్రహాలు ఉంటాయి అక్కడ. దేవునికి మహిమగలును గాక. ఇప్పుడు విగ్రహాలన్నీ తీసుకొచ్చి ప్రపంచానికి సరఫరా చేస్తూ ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ సంఘంలో ఏ పితృత్వం లేదు, ఏ సంఘంలో క్రిస్మస్ లేదు, ఏ సంఘంలో ఆ యొక్క ఈస్టర్ లేదు, ఏ సంఘంలో 40 రోజుల శ్రమల కాలాలు లేవు, ఏ సంఘంలో బల్లారాధన లేవు, ఏ సంఘంలో ఒకరి పదాలు ఒకరికి అడుక్కోవడం లేవు, ఇవన్నీ కూడా లేని సంఘం ఏదైనా ఉన్నదంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూపించగలుగుతారా? అన్ని సంఘాల్లోనే కూడా ఉన్నాయి. ప్రపంచమంతా మారుమోగిపోతుంది. దేవుని నాకు మహిమగలును గాక. ఏం చేస్తుందండి? మారుమోగిపోతుంది. క్రిస్మస్ వచ్చిందంటే క్రిస్మస్ దేవుడు కాదు, ముందు మొక్క ఉండాలి. దేవుడు అంటే ఈరోజు మొక్క మందుతో ఉంది. దేవుడు అంటే ఒక ఆటపాట కింద ఉంది. భ్రష్టత్వం ఎలా వచ్చిందంటే దేవుడిని ఒక ఆట వస్తువు అయిపోయాడు ఈరోజు. దేవుడు ఆట వస్తువుని వాడుకున్నట్టు, అవసరమైతే తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకుంటారు, లేదా పక్కన దూరం కట్టేస్తారు, అంతే. అలాగైపోయాడు దేవుడు. దేవుడు నాకు మహిమగలును గాక. అవసరం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తాం, అవసరం తిరిగిపోతే ఏమైపోయాడు ఏంటో మాకు తెలీదు. ఏదైనా నొప్పి, బాధ, ఇబ్బంది కలిగితే దేవుడు, లేకపోతే దేవుని మర్చిపోతారు మొత్తం. దేవుడు నాకు మహిమగలును గాక. అవసరం బట్టి దేవుని సమీపిస్తారు, అవసరం తీరిపోయి దేవుడు ఎవరు మన బాబు. ఎవరు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు దేవుడు కొలుస్తారు, ఎవరు నమ్మకాన్ని బట్టి వాళ్ళు దేవుడిని కొలుస్తారు. అవసరం తీరుతా వెళ్ళిపోతారు. ఆట వస్తువు అయిపోయాడండి. దేవుడు నాకు మహిమగలును గాక. అంటే ఈ భ్రష్టుడు సంఘాన్ని ఎలా మార్చేసాడంటే దేవుణ్ణేమో ఆట వస్తువుని చేసేసి దేవుడిగా చలమని అవుతున్నాడు. దేవుడు అనగా ఎవరంటే ఈరోజు సంఘాల్లో బోధ, త్రిత్వం యొక్క బోధ, దీని అంతటిని కలిపే థియాలజీ అంటారు. ఏంటండి? ఈ ఆచారాల్లో, సిద్ధాంతాల్లో, ముగ్గురు దేవుల సిద్ధాంతం, క్రిస్మస్లు, లెంటి దినాలు, ఇది అంతటిని కలిపే థియాలజీ అంటారు. దాన్ని ఈరోజు బైబిల్ కాలేజీలు పెట్టి నేర్పిస్తున్నారు విద్యార్థులకి. బైబిల్ కాలేజీలు పెట్టి విశ్వాస భ్రష్టత్వం తీసుకురావడానికి, భయంకరంగా విశ్వాసాన్ని కోల్పోయి దేవుడిని పక్కన పెట్టేసి వీరి సొంత సామర్థ్యం పైన ఆధారపడేటట్లుగా ఈరోజు ప్రజలను విద్యావంతులు చేస్తూ ఉన్నారు. జ్ఞానంతో వీళ్ళు జ్ఞానం ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి, విశ్వాసాన్ని పక్కన పెట్టి విశ్వాసాన్ని దూరంగా తరిమేసి వీళ్ళ పెద్ద జ్ఞానవంతుల్లో చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు నాకు మహిమగలును గాక. అంటే ఈ భ్రష్టుడికి ఎలాంటి జ్ఞానం ఉన్నదంటే వీడి ముందు ఎవడో గెలవలేడు, మేసం తిప్పుతాడు, అవసరమైతే తొడకొడతాడు, రెండురే అంటాడు అవసరమైతే. హల్లెలూయా. దేవుడేమో పిలిస్తే అక్కడ ఆ ప్రజలందరూ పీకెత్తున్నారు, మొక్క మీద ఉమ్మేసేస్తున్నారు, భయంకరంగా కూరత్వం కొడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, భయంకరంగా శిక్షిస్తున్నారు, కొరడాలతో కొడతా ఉన్నారు. అన్ని సహించుకుంటూ దీనాతి దీనంగా కలవరి సిలువ పెట్టుకుని మెల్లగా సిలువను ఎక్కుతూ వెళ్తా ఉన్నాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను, ఈ చిత్తం తప్ప, ఈ వాగ్దానాలు తప్ప, నా తండ్రి చిత్తం తప్ప ఇంకేది కూడా ముట్టుకోను చేయనని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే చక్కగా మృదువుగా ఒక గొర్రె పిల్ల వలె ఆ యొక్క కలవరి కొండకి వెళ్తా ఉన్నాడు. ఈ మూర్ఖుడు మాత్రం ఎంత పెద్ద కుర్చీ వేసుకుని, ఎంత పెద్ద సింహాసనం వేసుకుని, మేసాలు తిప్పుతూ తొడగొడుతూ నేను క్రైస్తవు ఉండరా అంటున్నాడు. ఇదంట క్రైస్తవం అంట. ఒళ్ళు విరుచుకొని గర్వంతో, మూర్ఖత్వంతో మాట్లాడుతున్న ఆ స్వభావం క్రైస్తవ్యమా? దేవుడు నాకు మహిమగలును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే ఒక మూర్ఖుల్లాగా, ఒక భ్రష్ట మనసు కలిగిన వారిలాగా, భయంకరంగా క్రూరత్వం కలిగిన వారిలాగా, భయంకరంగా ద్వేషం కలిగిన వారిలాగా, భయంకరంగా అసూయ కలిగిన వారిగా మార్చేసి క్రైస్తవులను కోటింగ్ చేశాడు. ఎవరు? సాతానుడు సంఘంలో ఉండి ఏం పర్లేదు, జన్మ పాపమే లేదు మీకు, అసలు జన్మ పాపం లేదు, పరిశుద్ధాత్మ మీరు పొందుకోవాల్సిన అవసరం లేదురా, నా దేవుడు పుట్టించినప్పుడే మీకు ఆత్మను పెట్టి పంపించేశాడు. దేవుడు నాకు మహిమగలును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? పాపాలు పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు. నీతి మనలో ఉంది, యథార్థత మనలో ఉంది. దేవుడు మనుషులు యథార్థవంతులుగా చేసేసాడు. ఇంక మనం యథార్థవంతులమే. ఇంక మనం పశ్చాత్తాపడవలసిన అవసరం ఏముంది? బాధపడవలసిన అవసరం ఏముంది? ఏడవలసిన అవసరం ఏముంది? ఏం చేయవలసిన అవసరం లేదు. దేవుడు నాకు మహిమగలును గాక.
భ్రష్టత్వం సంఘాల్లోకి ఎలా వచ్చిందంటే మనుషులు కనీసం పశ్చాత్తాపడి కలవరం చూసి ఏడ్చే స్థితి కూడా లేకుండా చేసేసారండి క్రైస్తవులకి. వాళ్ళ కష్టాన్ని చూసి, బాధను చూసి, ఇబ్బందులు చూసి బోర్ని ఆడమంటే ఏడుస్తారు, కానీ దేవుడు కష్టాన్ని చూసి, ఇలువలో పడుతున్న బాధను చూసి ఆడమంటే పాస్టర్ గారు కన్నీరు రావట్లేదండి నాకు. ఒక అతను అంటున్నాడండి, ఎంత ప్రార్థన చేసినా ఏడుపు రావట్లేదంట. దేవుడు నాకు మహిమగోళంగా, అరే బాబు ఎంత ప్రార్థన చేసినా ఏడుపు రావట్లేదంటే అసలు నువ్వు అసలు చూడవలసిందని చూడట్లేదని చెప్పాను. దేవుడు నాకు మహిమగోళను గాక. అయితే ఈ భ్రష్టుడు సంఘంలోకి వచ్చి సంఘాన్ని ఎలా మార్చేశాడంటే, ఇప్పుడు ఈ సంఘాన్ని ఈ విధంగా భ్రష్టత్వం తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ భ్రష్టత్వం తీసుకొచ్చినాడు పోపు. ఈ పోపు తీసుకొచ్చి సిద్ధాంతాల్లో ఆ యొక్క విగ్రహారాధనలో కలిపేశాడు. ఇప్పుడు విగ్రహారాధన అంతా కూడా, భ్రష్టత్వం అంతా కూడా ప్రపంచం అలివేసింది. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయటపడితే అప్పుడు అది వినవస్తుందని చెప్పాడు. దేవునానికి మహిమగోలును గాక. ఇప్పుడు ఆ యొక్క భ్రష్టత్వం ఏదంటే బోధ, ఆ భ్రష్టత్వం ఏదంటే లూసిఫర్ సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు ఎలాగున్నాడంటే బోధ రూపంలో ఉన్నాడు. అనేక సంఘాలు నడిపిస్తున్నాడు, అనేక రకరకాల సంఘాలు నడిపిస్తూ ఆ థియాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, ఆ త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడికి బదులుగా ముగ్గురు అని చెప్తున్నాడు. దేవునానికి మహిమగోలును గాక. అయితే ఈ విధంగా ప్రపంచం భ్రష్టత్వంలో మునిగిపోయినప్పుడు దేవునానికి మహిమగోలును గాక, ఇప్పుడు ఆ యొక్క సంఘంలో నుంచి దేవుడు రహాబును పిలవడానికి కొంతమంది వేగుల వారిని పిలుస్తున్నాడు. ఇప్పుడు మన గ్రంథంలోకి వెళ్దాం. ఇది కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 2 మహిమగోలు గాక. నేను త్వరగా ముగిస్తాను. కొన్ని విషయాలు చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడడని వారితో చెప్పాను. ఎరుకో అనగా అర్థం ఏంటంటే చీకటి గది అని అర్థం. ఏంటండి? చీకటి గది, డార్క్ గది అనమాట. అది ఆ గదిలో, ఆ గది చీకటి అనగా దానికి చూపిస్తుందంటే పాపానికి సాదృశ్యంగా చూపెడుతుంది. హల్లెలూయా. అంటే ప్రపంచం మొత్తం ఎరుకువై ఉంది. ఇప్పుడు ఏంటండి? ప్రపంచం మొత్తం కూడా ఎరుకై ఉంది. పాపంతోనూ, భ్రష్టత్వంతోనూ, విగ్రహారాధనతోనూ, భయంకరంగా ఆచారాలతోనూ, సిద్ధాంతాలతోనూ మునిగిపోయి డార్క్నెస్ అలుముకుంది. అందుకే యెషయా అంటున్నాడు, చూడుము భూమి మీద కటికే చీకటి కమ్ముకున్నది అంటున్నాడు. అంటే డార్క్నెస్ అంతా కూడా ప్రపంచాన్ని నిండిపోయింది. ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలోకి, ఎరుకో ప్రాంతంలోకి దేవుడు, ఆ చీకటి ప్రాంతంలోకి దేవుడు 2 మనుషులను పంపిస్తున్నాడు. యెహోషువ అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ కలిగి 2 మనుషులు ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఆ 2 ఎవరంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయము మనం 5వ వచనం చూసినట్లయితే ఆ 2 వ్యక్తులు ఎవరో కాదు, మోషే, ఏలియాలై ఉన్నారు. దేవుడు నాకు మహిమగోలును గాక. మోషే, ఏలియాలు ఈ యొక్క డార్క్నెస్ ప్రాంతాన్ని, ఈ యొక్క చీకటి గదిని సందర్శించడానికి వస్తూ ఉన్నారు. ఎందుకు సందర్శించక వస్తున్నారంటే ఆ చీకటి గదిలో దేవుని ఇష్టురాలైన, ఆనవాలు కలిగిన, ఆనవాలుకు ఆతృతపడి వెతుకుతున్న ఒక అన్యురాలైన స్త్రీ, ఒక రహాబ్ అక్కడ ఉంది. దేవుని నాకు మహిమగోలును గాక. రహాబ్ అంటే అర్థం ఏంటంటే రాక్షసుడు అని అర్థం. దేవుని నాకు మహిమగోలును గాక. ఎక్కడ ఉన్నదండి ఆవిడ? ఎక్కడుంది? రాక్షసుడు ఉండే ప్రాంతం ఉందా? రాక్షసుడు ఎవడో ఒక సాతానుడై ఉన్నాడు. ఆ సాతానుడు ఉండే ప్రాంతంలో ఆ రహాబ్ ఉన్నది. ఆ రహాబ్ ఎవరంటే దేవుని యొక్క కుమార్తె, దేవుడు ఏర్పాటు చేసుకున్న కుమార్తె. దేవుని యొక్క జగత్పునాది వేయబడక ముందే దేవుడు ఎన్నుకునలో ఉన్న కుమార్తె. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఆ పేరు రాశాడు దేవుడు. ఆయన స్వహస్తాలతో చెక్కుకున్నాడు ఆయన. దేవుని నాకు మహిమగోలును గాక. అని మిగతా వాళ్ళు ఏమన్నా ఉంచుకోలేదా? మరి మిగతా వాళ్ళు ఏమన్నా రాసుకోలేదా? ఎరుకో ప్రాంతంలో చాలామంది ఉన్నారు. ఎరుకో ప్రాంతంలో చాలామంది జనాలు ఉన్నారు. కానీ దేవుడు ఆ జనాలందరినీ చూడట్లేదు, కానీ
కేవలం దేవుని చేత ఎన్నుకోబడి జగత్పునాది వేయబడకముందు గొర్రెపిల్ల గ్రంథంలో ఎవరి పేరైతే రాశాడో ఆ స్త్రీని తేరి చూస్తున్నాడు పరలోకం నుంచి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు రహాబు ఒక చిక్కుల్లో వెళ్ళిపోతుంది. రహాబు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందంటే, ఇప్పుడు రహాబు ఉండే ప్రాంతాన్ని దేవుడు పూర్తిగా అగ్ని గంధకాలతో కాల్చిపోతూ ఉన్నాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎరుకో కూలిపోతూ ఉంది. ఎరుకో కూలిపోతుంది. ఎలాగంటే, దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క యెహోషువను పంపించి ఆ యెహోషువ 7 దేవదూతలను తీసుకొచ్చి 7 సార్లు ఆ ఎరుకో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఎరుకో గోడలు మొత్తం కూలిపోతున్నాయి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎరుకో గోడలు ఏమవుతున్నాయండి? 7 దేవదూతలు వచ్చి 7 బోర్లు పట్టుకుని 7 సార్లు తిరిగినప్పుడు ఎరుకో గోడలు మొత్తం కూలిపోతున్నాయి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈ చివరి కాలంలో కూడా ఈ ప్రపంచం చుట్టూ 7 దేవదూతలు వచ్చి 7 సార్లు తిరిగేశారు. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతా ఏంటండి? ధర్మశాస్త్రం అంతా ఒక నీడ, ధర్మశాస్త్రం అంతా ఒక ఛాయ, ధర్మశాస్త్రం అంతా ఒక ప్రకృతి సంబంధం ఒక ఛాయగా కనపడితే రియాలిటీ ఇంకొకటి ఉంది. అక్కడ ఖచ్చితంగా దేవుడు 7 సార్లు ఎరుకో చుట్టూ తిరిగి ఆ ఎరుకో గోడలు కూల్చేస్తే ఇప్పుడు ప్రపంచమే ఎరుకో అయి ఉంది. ప్రవర్తన ఎందుకు 7 సార్లు తిప్పాడు అనుకున్నారు? ప్రపంచం చుట్టూ 7 సార్లు ఎందుకు తిరిగాడంటే, 7 బోర్లు పట్టుకుని 7 సార్లు ప్రపంచం చుట్టూ తిరిగి ఆయన ఎందుకు ప్రకటించాడంటే, ఆ యొక్క యెహోషువ గ్రంథంలో ఉన్న సాదృశ్యాన్ని చూపించడానికే దేవుడు 7 సార్లు తిప్పాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. 7 సార్లు తిరిగి 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 ఎందుకు తిరిగాడు తెలిసింది? 7 సార్లు ఆ ఎరుకో ప్రాంతంలో రహాబు ఉంది, ఎన్నుకోబడిన వధువు ఉంది, ఎలక్టెడ్ బ్రైడ్ ఉంది, దేవుని యొక్క భార్య ఉన్నది, దేవుని యొక్క సంఘం ఉన్నది. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇన్ని కోట్ల మందిలో అంత ప్రపంచంలో ఆ రహాబునే దేవుడు ఎన్నుకున్నాడంటే నిజంగా ఆవిడ ఎంత కృప పొందుకుని ఉంటుందండి? ఎంత భాగ్యము, ఎంత కృప, ఎంత అదృష్టం ఆ జీవితంలో కలిగి ఉంటుంది. దేవుని యొక్క పేరు, దేవుని యొక్క గ్రంథంలో ఆమె పేరు స్వహస్తాలతో రాసుకున్నాడంటే, ఆమెను ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఎంత గౌరవిస్తున్నాడంటే, ఆమె ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు వేగుల వారిని పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు భయంకరమైన స్థితిలో ఉండి పాపంలో పడి భయంకరంగా ఏడుస్తూ మగ్గిపోతూ ఆ రహాబు వలె ఏడుస్తూ నా కన్నీరు ఎవరు తుడుస్తారు, నా కష్టాలు ఎవరు తుడుస్తారు, నా బాధలు ఎవరు తుడుస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నన్ను ఎవరు చూస్తారు, నువ్వు బాధపడుతూ ఒంటరిగా ఏడుస్తుండొచ్చు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. కానీ నీ పైన దేవుడు దృష్టి పెట్టాడన్న సంగతి గుర్తుంచుకో. నువ్వు ఏ మూలను దాకున్నా, ఏ పక్కలున్నా, ఏ సందులో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా దేవుడు నీ పైన దృష్టి పెట్టాడు. ఆ రహాబును చూసిన కన్నులే ఈరోజు నిన్ను చూస్తున్నాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు రహాబుని ఎన్నుకున్నాడు, ఎందుకంటే దేవుడు రహాబుని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకంటే దేవుని యొక్క చిత్తము రహాబు జీవితంలో దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. అందుకే దేవుడు వేగుల వారిని పంపించి, వేగుల వారు ఏం చేస్తున్నారంటే ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఈమెకు అర్థమైంది, ఆ రహాబుకి అర్థమైంది, నాకు ఆనవాళ్ళు కావాలని. దేవుని నాకు మహిమ కలుగును గాక. నిజమైన క్రైస్తవుడు అండి వాక్యం వింటా ఉన్నప్పుడు అతనికి ఏం అర్థమవుతుందంటే, నేను దేవుడిని పొందుకోవాలనే ఆలోచన అతనికి వస్తుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం క్రీస్తు నిమిత్తం రావాలి. క్రీస్తు నీతో మాట్లాడుతుంటే నీకేమనిపించాలంటే, అవును నీ క్రీస్తుని పొందుకోవాలి, అవును నీ క్రీస్తుని కలిగి ఉండాలి, క్రీస్తులో నేను జీవించాలి, క్రీస్తు మనసు కలిగి నేను కూడా ఉండాలి అనే ఆలోచన నీ జీవితంలోకి వస్తుంది. చూసారా, అది క్రీస్తు మాట్లాడుతున్నాడు నీతో. ఆ యొక్క వేగుల వారు ఎప్పుడైతే ప్రసంగం చేయడం మొదలు పెట్టారో ఈమెకి ఏమర్థమైందంటే, నేను ఆనవాళ్ళు పొందుకోవాలి, నేను గుర్తు పొందుకోవాలి, నేను జీవాన్ని పొందుకోవాలి, యేసుక్రీస్తు యొక్క జీవము నా హృదయంలోకి రావాలి అనే ఆశ కలిగి ఆమె ఏం చేస్తుందంటే వేగుల వారిని అడుగుతుంది, మీరు వెళ్ళిపోతున్నారు కానీ నాకు ఒక ఆనవాళ్ళు కావాలి, నాకు గుర్తు కావాలి. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎంతమంది ఈరోజు వాక్యం విని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని చిత్తం అంతా తెలిసి, అవును ప్రభువు నేను నీ చిత్తంలో ఉన్నాను, నీ ఏర్పాట్లో ఉన్నాను, కానీ నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు ఉంటేనే నేను జీవిస్తాను, నీ ద్వారానే ఆ ప్రయాణం, నీ ద్వారానే నా జీవితం అని ఎంతమంది పరిపూర్ణంగా ఆ రహాబు వలె డెడికేట్ చేసుకుంటారు ఈరోజు.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రహాబ్ అక్కడ డెడికేట్ చేసుకుంది, మంచి నిర్ణయం తీసుకుంది. ఏమని తీసుకుందంటే, నాకు ఆనవాళ్ళు కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి. నువ్వు చెప్తున్నావే ఆ దేవుడు ఎలాంటి దేవుడు నాకు తెలుసు. ఆయన సీహోన్ని ఓడించాడు, ఆయన ఓగురు ఓడించాడు, ఆయన ఎర్ర సముద్రం చీల్చి ఇశ్రాయేలు ప్రజలందరిని నడిపించిన వాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆకాశం నుంచి మన్నా తెచ్చినవాడు, సముద్రంలో పూరేలు తెచ్చి మీకు కట్టినవాడు. హల్లెలూయా. అనేకమైన కార్యాలు చేసి శత్రువు మీ ముందు నిలబడలేడు. ఏ దెయ్యము మీ ముందు నిలబడలేదు, ఏ యోర్దాను మీ ముందు నిలబడలేదు. నీ దేవుడి యొక్క గొప్పతనం నేనున్నాను. నేను ఒక అన్యురాలు కావచ్చు, నీ దేవుడికి నాకు దేవుడికి ఎటువంటి సంబంధం ఉండొచ్చు. కానీ మీరు కృప చూపితే నాకు ఆనవాళ్ళు కావాలి, నాకు ఆ దేవుడు కావాలి. మీరు వెంబడించుతున్నట్టే, మీరు నడుస్తున్నట్టే, మీ దేవుడిని మీరు పొందుకున్నట్టే నేను కూడా పొందుకోవచ్చా? నేను కూడా కలిగి ఉండొచ్చా? నేను కూడా అలాగే జీవించవచ్చా? నేను కూడా మీ దేవుడిని నమ్ముకోవచ్చా? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆమె ఎంత ప్రాధేయపడుతుందో చూడండి, ఎంత పశ్చాత్తాపడుతుందో చూడండి, ఎంత ఏడుస్తుందో చూడండి, ఎంత నలిగిపోతుందో చూడండి. ఆ భ్రష్టత్వం నుంచి బయటికి రావడానికి ఆమె ఎంతగా తపన పడుతుందో చూడండి. నేను పాపిని, భయంకరమైన ఈ భ్రష్టత్వంలో ఉన్నాను, ఆ భ్రష్టుడు నన్ను భ్రష్టురాలుగా మార్చేశాడు. ఇప్పుడు దీంట్లో నుంచి నేను బయటికి లాగాలంటే ఆయన తప్ప వేరొకడు ఎవడు చేయలేడు. నేను అందులో బయటపడాలి, ఈ పాపల నుంచి బయటపడాలి, ఈ జీవితం నుంచి బయటపడాలి, ఈ నరకం నుంచి బయటపడాలి, ఈ సోదరుల నుంచి బయటపడాలి. నాకు ఆ నరకం నుంచి బయటపడే మార్గం ఒకే ఒక్కడు చేయగలడు, ఆయన ఈ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దయచేసి ఆయన కలిసి కూడా ఒక గుర్తు నాకు ఇస్తారా? ఈరోజు ఎంతమంది అలాగ ఆసక్తి కలిగి ఉన్నారండి? నిజంగా అలాంటి తాపత్రయం ఎంతమందిలో ఉంది? ఆ రహాబు ఒక వేశ్య ఉన్నది, ఆ రహాబు ఒక అన్యురాలై ఉన్నది, ఆ రహాబు పూర్తిగా మనకే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఆ రహాబు జీవితమే మనది. దేవుని నాకు మహిమ కలుగును గాక. కానీ రహాబు పశ్చాత్తాపడినట్లు ఈ రాత్రి కనుక మీరు పశ్చాత్తాపడగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు ఆనవాళ్ళు ఇస్తాడు. ఏంటి ఆ ఆనవాలు? రక్తమై ఉన్నది. చూడండి, రక్తము ప్రతి చోట వాడుతూ, ఆది కాడ నుంచి ప్రకటన 1 గ్రంథం వరకు దేవుడు రక్తాన్ని వాడుతూ ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆ యోధ తామరిని ఆ యొక్క వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడ రుజువు అడిగితే తామర ఏం చేసిందో తెలుసండి? నాకు రుజువు కావాలి. ఏం కావాలి? దారం కావాలి. ఆ తామరికి ఆ యొక్క యోధ ఏం చేశాడంటే దారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సొలొమోను తన భార్యకి ఏమిచ్చాడంటే ఆ యొక్క దారం ఇచ్చాడు, ఎర్రని దారం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకి మరణం నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? దూరబంధాల మీద ఆ ఎర్రని దారం రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నేను రక్షించబడ్డానికి దేవుడు అని ఎర్రని రక్తమే ప్రభు అని యేసుక్రీస్తు కల్వరిలో కార్చాడు. ఇప్పుడు ఆ కల్వరిలో రక్తము ద్వారానే యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి కడిగి వేస్తుందట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. రక్తం ఏం చేస్తుందండి? నీ పాపమంతా కడగాలంటే రక్తం నీలోకి రావాలి. కల్వరి పండుగ మీద కార్చిన రక్తం కాదు. ఈరోజు ప్రజలు కల్వరి కొండ పైన ఎక్కువ కార్చిన రక్తాన్ని చూస్తున్నారు. అయ్యో మా దేవుడు రక్తం కాచేసాడే, అయ్యో మా దేవుడు రక్తం కాచేసాడే, నేను మాత్రం టీవీ చూడొచ్చు. అయ్యో మా దేవుడు రక్తం కాచాడే, నేను మాత్రం సినిమా చూడొచ్చు. అయ్యో మా దేవుడు రక్తం కాచాడే, నేను అబద్ధాలన్నీ ఆడేయచ్చు. అయ్యో మా దేవుడు రక్తం కాచాడే, నేను సమస్త కార్యాలన్నీ దుర్నీతి ఎందుకు జీవించవచ్చు. పై మాట ఏమో రక్తం కాచాడు, ఇక్కడ మాత్రం నీ సొంత జీవితం నీది. ఏంటి కపట నాటకం? ఇది వేషధారణ బట్టియా? క్రైస్తవులకు వేషధారా? దేవుడు నాకు మహిమ కలుగును గాక. కార్చాడని చెప్పుకొని గంతులేసేది కాదు ఇది. కార్చిన రక్తం నీ హృదయంలోకి రావాలి, కార్చిన రక్తం నీ జీవితంలోకి రావాలి. కార్చిన రక్తం ఆనవాళ్ళ రూపంలో నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు క్రీస్తువుని జీవిస్తావు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంతే తప్ప ఏదో గొప్పలు చెప్పుకుని క్రైస్తవుని కాలర్ ఎగరేసేది కాదు ఇది. నేను క్రైస్తవుని అలాంటి ఇలాంటి నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అని గొప్పలు చెప్పుకుని ఎగరడం కాదు పైకి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. క్రైస్తవుడు అంటే ఒక దీనుడై క్రీస్తును ప్రత్యక్షపరిచే వ్యక్తి అయి ఉన్నాడు. అది రావాలంటే ఆనవాళ్ళు మన జీవితంలోకి రావాలి.
అది రావాలంటే ఆనవాళ్ళు మన హృదయంలోకి రావాలి. ఎప్పుడైతే ఆనవాళ్ళ కోసం ఆ యొక్క రహాబు పశ్చాత్తాపడి ప్రార్థించి ప్రాధేయపడి ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని అంతా కూడా వివరిస్తుంటే ఆ యొక్క వచ్చిన వేగుల వారు ఏం చేస్తున్నారంటే నీవు ప్రాధేయట, నీ పశ్చాత్తాపము, నీ యొక్క కఠినమైన పరిస్థితులన్నీ, నీ యొక్క ఏడుపు, నీ యొక్క బాధ, నీ యొక్క ఆవేదన, నీ దుఃఖము, నీ కన్నీరు అంతా కూడా దేవుడు చూశాడు. నా పరలోకపు తండ్రి చూశాడు. దేవుడు నీకు ఆనవాళ్ళు దయచేయమని చెప్పాడు నాతో. దేవుడు నా మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఆనవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతూ ఆ కిటికీకి దారం కట్టేసి ఆనవాళ్ళు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆ యెహోషువ వచ్చి ఆ 7 బోర్లు పట్టుకున్న 7 సార్లు ఆ ఎరుకో చుట్టూ తిరిగి 7 బోర్లు దిగేటప్పటికి ఎరుకో గోళ్ళన్నీ ఊడిపడి పడిపోయి, కానీ ఆ గోడ మీద పైన సురక్షితంగా రహాబు ఇల్లు మాత్రం చాలా క్షేమంగా ఉండిపోయింది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రపంచంలో అందరూ చచ్చిపోతారు, కానీ నువ్వు మాత్రం సావవు. అక్షయతగా ధరించుకుని మధ్యాకాశంలోకి వెళ్ళిపోతావు నువ్వు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ప్రపంచంలో పుట్టిన వాడు గిట్టక తప్పలు, ప్రతి వాడు చచ్చిపోక తప్పలు, ప్రతి వాడు చచ్చిపోతాడు. ఎన్ని కార్యాలు చేసినా, పాల రాతి పైన బ్రతికినా, ఆ యొక్క కొబ్బరి ఆకులు ఇళ్లలో బ్రతికినా, ఎలా బ్రతికినా చచ్చిపోవలసిందే. కానీ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుంచి జీవంలో దాటేస్తాడు. నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు నిత్య జీవం కలవడని చెప్పాడు దేవుడు. నిత్య జీవం అంటే మరణం లేని జీవితం, అది పాపం లేని జీవితం, అది ఆ యొక్క క్రీస్తు జీవితం కలిగిన జీవితం. అది దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ శరీరము రక్తం ఎప్పుడైతే మనం తీసుకుంటా ఉన్నామో ఆ యొక్క నిత్య జీవంలో మనం ప్రవేశించి మరణము లేని జీవితాన్ని మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. క్రైస్తవుడికి ఇచ్చే అతి గొప్ప బహుమానం ఏదంటే మరణాన్ని తప్పించుట యెహోవా వశమై అన్నది. నీకు మరణాన్ని తప్పించి మరణమే లేకుండా ఏలియాని ఎలా తీసుకెళ్ళిపోయాడో, హల్లెలూయా, ఆ యొక్క హానోకుని ఎలా తీసుకెళ్ళిపోయాడో ఈరోజు నిన్ను నన్ను కూడా అలా తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఎందుకు అలా సిద్ధపడుతున్నాడంటే, అలా సిద్ధపడాలంటే వేగుల వారు భూమిపైకి వచ్చారు, ఈ మోషే ఏలియాలు భూమిపైకి వచ్చారు. ఆ మోషే ఏలియాలను ఎవరైతే రహాబు చూస్తాదో వారికి ఆనవాళ్ళు వస్తుంది. అందుకే ఈరోజు ప్రపంచంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి కానీ వారికి ఆనవాళ్ళు లేదు. ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి కానీ వారికి ఆనవాళ్ళు లేదు. ప్రపంచంలో అనేకమైన కోట్ల చర్చిలు ఉన్నాయి కానీ పాస్టర్లు ఉన్నారు కానీ ఆనవాళ్ళు లేని చర్చిలు అయిపోయినాయి. ఎందుకంటే వారు మోషే ఏలియాని చేర్చుకోలేదు, ఆనవాళ్ళు వాళ్ళ దగ్గరికి రాలేదు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు ఎప్పుడైతే వేగుల వారిని రహాబు చేర్చుకుందో అప్పుడే ఆనవాళ్ళు పొందుకుంటాం. ఎప్పుడైతే మోషే ఏలియాని మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో అప్పుడే మన జీవితాలకు ఆనవాళ్ళు వస్తుంది. ఆనవాళ్ళ ద్వారా మనము మరణాన్ని తప్పించుకొని మధ్యాకాశంలోకి వెళ్తాం. దేవుని నాకు మహిమ కలుగును గాక. అయితే దేవుని కృప, అద్భుతమైన కృప ఈరోజు మనకు చూపించి ఆ యొక్క మోషేలను పరిచయం చేసి దేవుడు 7 ముద్రల గ్రంథాన్ని ఇచ్చి దేవుడు చర్చిలో సంఘంలో ఎలాగైతే ఆ యొక్క భ్రష్టుడు కూర్చొని సంఘాన్ని మోసం చేస్తున్నాడో ఆ మోసాన్ని నుంచి తప్పించుకొని మనం ఏ విధంగా యేసుక్రీస్తునామములో బాప్తిజం పొంది ప్రభురాత్రి భోజనం చేస్తూ ఒకరి పాదాలు ఒకరికి అడుక్కుంటూ ఒకరి జీవితాన్ని ఒకరు గౌరవించుకుంటూ పరిశుద్ధాత్మ బాప్తిజం కలిగి ఎలాగైతే సహవాసము అపోస్తుల బోధ ఎందును రొట్టె విరుచుడు ఎందును సహవాసం అందును ఎడతెగక ప్రార్థన చేయటం ఎందును ఎలాగైతే ఆ సంఘం కట్టబడిందో అపోస్తుల బోధ ద్వారా ఈ రోజు మనము కూడా ఆ విధంగానే కట్టబడి క్రీస్తు యొక్క రాకడకు మనం సిద్ధపడాలి. ఖచ్చితంగా అటువంటి జీవితంలో దేవుడు మనం నడిపించాలని, రహాబు వలె మనం పశ్చాత్తాపడడానికి, రహాబు వలె మనం ప్రాధేయపడడానికి, రహాబు వలె మనము ఏడ్చి కన్నీరు కాచి ఆ ఆనవాళ్ళ జీవాన్ని పొందుకోవడానికి ఎంతగా తృష్ణగా ఉంటామో ఆ తృష్ణను బట్టి దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. నువ్వు బంగారం మీద ఆశపడుతున్నావు, బంగారం పట్టుకొచ్చి ఇస్తాడు నీకు. బిల్డింగ్ల మీద ఆశపడుతున్నావు, బిల్డింగ్లే పట్టుకొచ్చి ఇస్తాడు నీకు. లేకపోతే భోగభాగ్యాల మీద ఆశపడుతున్నావు, భోగభాగ్యాలే తీసిస్తాడు నీకు. లేకపోతే పేరు ప్రతిష్టల మీద ఆశపడుతున్నావు అంటే అయ్యే తీసుకొచ్చి ఇస్తాడు నీకు. హల్లెలూయా. లేకపోతే పదవులు ఆశిస్తున్నావు అంటే అయ్యే తీసుకొచ్చి ఇస్తాడు నీకు. అయితే నీవు పరిశుద్ధాత్మను ఆశిస్తే దేవుడు నీకు పరిశుద్ధాత్మనే ఇస్తాడు. నీవు ఆశించే ఆశను బట్టి ఉంటుంది. ఏముంది నీ హృదయంలో? దేవుడు కావాలని కోరుకుంటున్నావా, లేకపోతే భ్రష్టత్వం కావాలని కోరుకుంటున్నావా? పాప పురుషుడు నీ దగ్గరికి వచ్చి నీ హృదయంలో నివసించాలని కోరుకుంటున్నావా, లేకపోతే క్రీస్తు నీ హృదయంలో జీవించి నిజమైన క్రైస్తవాన్ని ప్రత్యక్షపరచాలని కోరుకుంటున్నావా? అది నీ మీద ఆధారపడి ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేచి నిలబడని ప్రార్థన చేద్దాం.